ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక ప్రశ్న, మొదటి వచనంలో ఒక ప్రశ్న, తర్వాత ఉన్న 7 వచనాల్లో జవాబు. మొత్తం 8 వచనాలు. మొదటి వచనంలో ప్రశ్న, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని మొదలుపెట్టి అద్భుతమైన వాగ్దానాలని మాట్లాడుతున్నాడు. నాకు సహాయం అని మొదలుపెట్టి మళ్ళా నీకు అని మాట్లాడతాడు. విచిత్రంగా ఉంటుంది. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు అని నీ కుడి ప్రక్కను, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణము కాపాడును. ఇది మొదలుకు నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. పాట మొదలుపెట్టినప్పుడు ఏమని మొదలుపెట్టాడు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని తన సమస్యను గురించి మాట్లాడాడు. తర్వాత యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అన్నాడు. తర్వాత ఇక నీకు 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 అని మొదలుపెట్టి మాట్లాడాడు. ఇక్కడ భక్తుడు కీర్తన సిద్ధపరిచేటప్పుడు తన సొంత మాటలతో మొదలు పెడతాడు. చాలా చోట్ల అదే జరుగుద్ది. కీర్తనలు మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ పరిస్థితి వేరు, మొదలుపెట్టేది వేరు, తర్వాత మాటలు వేరు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు అని మొదలుపెట్టి సడన్గా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను, ఎందుకనగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన గురించి మనకు చెప్తున్నట్టు కీర్తన మొదలుపెట్టి తర్వాత వెంటనే దేవుని వైపు తిరుగుతాడు. ఇట్లా మీరు కీర్తనలు అబ్జర్వ్ చేస్తే చాలా కీర్తనలు అంతే కనపడతాయి. 91వ కీర్తన కూడా అంతే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్లోనేమో భక్తుడు మొదలు పెడతాడు, తర్వాత దేవుడు కంటిన్యూ చేస్తాడు. మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అన్నాడు. కింద వచనాలు కానీ మీరు చూస్తే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను అని మొదలుపెట్టి ఇక్కడ కూడా పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని మళ్ళీ నీకు చెబుతుంటాడు, నాకు చెబుతుంటాడు. సరే, ఆయన తన గురించి చెప్పుకున్నాడు, తర్వాత మనకు చెప్తున్నాడు అనుకుంటే మధ్యలో దేవుడు ఎంటర్ అయ్యి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటాడు. ఇదేంది? మొదలుపెట్టింది ఎవరు? భక్తుడు మొదలుపెట్టాడు. తన నడిపింపు ఏంటో తను చెప్పుకున్నాడు, మనకున్న క్షేమాన్ని గురించి కూడా మనకు చెప్పాడు. మొదలుపెట్టేదేమో భక్తుడు, ముగించేదేమో దేవుడు. స్తోత్రం.
ఎందుకో ఈరోజు ఇది మాట్లాడమని దేవుడు ప్రేరేపించాడు. అందుకే ఇది మాట్లాడుతున్నా. ఎవరున్నారో ఆ పరిస్థితుల్లో దానివాళ్ళు మరి చెప్పాలి కదా, దేవుడి నడిపింపుని తీసుకోవాలి నేను. కాబట్టి దైవ ప్రేరణతో మాట్లాడుతున్నాను. ఈ అంశాన్ని జాగ్రత్తగా వినండి. అంటే అంతకుముందు నా ప్రేరణతో మాట్లాడాను అనుకోకండి. ఎప్పుడు వేదిక మీదకి వచ్చినా జాగ్రత్త వినండి. దేవుని ప్రేరణ పొంది ఈ విషయాన్ని ఎత్తుకున్నాను నేను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కదా చదువుకున్నాం. అని మొదలు పెట్టాడు. యెహోవా వలన నాకు సహాయం కలిగిద్ది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలు సృష్టించినాడు. మరి ఆయన సహాయం చేసేవాడు, ఆయన భూమి ఆకాశాలు సృష్టించినోడని నువ్వు ఎరుగున్నావు కదా, కొండల తట్టు ఎందుకు కన్నులెత్తా? నా ప్రశ్న. ఏమయ్యా, రెండు నువ్వే చెబుతున్నావు. ఇది ఎలాంటిదంటే, దారి తప్పి కొంత దూరం ప్రయాణం చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మైండ్ బాగయి, ఇదేంటి నేను ఎడకొచ్చానేంది, ఈ దారిలో ఉన్నానేంది, ఇది తప్పు కదా, అది కదా రూటు అని తిరిగి వెనక్కి వచ్చినట్టు అనమాట. ఎంత గొప్ప భక్తుడు కూడా కొన్నిసార్లు ఇదే తిరకాసు పడతాడు. ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ భక్తుడైనా సరే కొన్నిసార్లు తప్పకుండా ఇలాంటి తొట్టుపాటు లేక అడుగులు జారిన అనుభవాలు కనపడతాయి మనకి. అడుగులు జారటం అంటే పాపం చేయటం ఒకటనే కాదు, దారి తప్పటం. దారి ఏంటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండలు సహాయం చేస్తాయా? చూడటానికి పెద్ద పర్వతాలే కొండలే, కానీ కొండల తట్టు నేను కళ్ళు ఎత్తే నాకు సహాయం రాదు కదా. అవి కొండలు బండలు కదా, అవి నన్ను ఎలా ఆదుకుంటాయి, నన్ను ఎలా రక్షించగలుగుతాయి, నాకు ఎలా హెల్ప్ చేయగలుగుతాయి? కాబట్టి నేనేంటి కొండలకి వెళ్ళి చూస్తున్నానేంటి? అబ్బే, కొండలు కొండలే, అనవసరం. నేను యెహోవా వైపు తిరగాలి. యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ భూమిని, ఆ ఆకాశాన్ని, ఈ భూమి మీద ఉన్న కొండల్ని బండల్ని మొత్తాన్ని చేసినవాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర నాకు సహాయం దొరికిద్ది అని చెప్పి తన ప్రశ్నకి తానే జవాబు చెప్పుకున్నాడు. తరువాత ఈ పాటలో మనకు కూడా కొన్ని ఆదరణకరమైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని ఆత్మ ఎంట్రై. దేవుని వాక్యంలో మనకి ఎప్పటికీ మర్చిపోకుండా జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన ఒక కీలకమైన సంగతి ఉంది. అది మాట్లాడే విధానం. మనం మాట్లాడటం నేర్చుకోవాలి. మాట్లాడటం నేర్చుకోవటం ఏంటంటే, మనం చిన్నప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల లోపు మనకు మాటలు సరిగా రాలేదు. ఆ తర్వాత తల్లిదండ్రుల మాటలను బట్టి కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. స్కూల్లో చేరినాక కొన్ని పదాలు మనం నేర్చుకున్నాం. మొత్తం మీద ఇప్పుడు అనర్గళంగా ఎవరి మాతృభాష వాళ్ళు మాట్లాడుతున్నాం. మాటలు నేర్చుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ నేర్చేసుకున్నాం మాటలు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాటలు నేర్చుకోవాలి మనం అనే మాట నువ్వు వాడటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను చదివించిన వచనానికి ఇప్పుడు నేను అన్న మాటకి సంబంధం లేదు. కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకును, అది వచనం. నేనేమన్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడటం నేర్చుకోవాలి అన్నాను. ఆ వచనానికి ఇప్పుడు నేను అన్న ఈ మాటకు అసలు సంబంధం లేదు. కానీ ఒక చిన్న పాయింట్ మీకు చూపిస్తే లింక్ సెట్ అయ్యిద్ది ఈజీగా. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు కొండల తట్టు చూడమని చెప్పలా, కొండలతో మాట్లాడమని చెప్పాడు. అది పాయింట్. మీరు ఆయన అంజూరపు చెట్టుకెళ్ళి చూసి పండ్లేం దొరక్కపోతే ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందో గాక, నీ పండ్లు ఎవరు నువ్వు తినకుందురు గాక అన్నాడు. ఐడియా ఉంది కదా?
ఆయన ఆ మాట పలికినప్పుడు ఏం లేదు, ఎవరో పిల్లలు కాకేశారులే. ఇంత సప్పుడు, నీకు దండం తల్లా, దండం అమ్మా, అయ్యా నాకు వెళ్ళి చూడండి అమ్మా, ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే మీకు. నాయనా దండం పెట్టాలా మళ్ళీ? అవసరం లేదుగా. స్తోత్రం. ఎడొచ్చాగా? కొండల తట్టు చూడటం కాదు, కొండలతో మాట్లాడు అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, చదువుకో. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్పమన్నాడు? నీవు, ఏ కొండ, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి చెప్పమన్నాడు ఆ మాట? కొండ పక్కన ఉన్న మనిషిగా, లేకపోతే కొండకా? రైట్. ఇందాక కీర్తనలు ఏం చదువుకున్నాం? ఆయన కొండకెళ్ళి చూస్తున్నాడంట. మనం 2 కారణాలను బట్టి మన బ్రతుకులో కొండలకెళ్ళి చూస్తాం. ఒకటి, మనకు అక్కర ఏర్పడినప్పుడు ఎవరన్నా కొండలు ఉన్నారేమో సాయం చేయడానికి కానీ కొండలకెళ్ళి చూస్తాం. ఆపదలో మనల్ని ఆదుకునే వాళ్ళు మనకి కొండల్లా కనపడతారు. ఏంటి? రెండవది, కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు, సమస్యలు, శోధనలు కూడా మన కొండల్లా కనపడతాయి. కొన్ని ఇబ్బందులు కొంతమందికి అప్పులో కొండలా కనపడతాయి, కొంతమందికి రోగాలు కొండలా కనపడతాయి, కొంతమందికి తమను దెబ్బతీయటానికి తరిమేటువంటి శత్రువులో కొండలా కనపడతారు. అర్థమైందా? ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశానికి వేగు చూడటానికి పోయారు కదా, 12 మంది, గోత్రానికి ఒకటి కాడికి 12 గోత్రాలకు 12 మంది పోయారు. 40 రోజులు సంచరించారు. మళ్ళా తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారని రాస్తుంది. 10 మంది ఏం సమాచారం తెచ్చారు? 2 మంచి సమాచారం ఏం తెచ్చారు అంటే, 10 మంది అన్నారు, మనకు వాగ్దానం చేసిన దేశం తన నివాసులను భక్షించే దేశం. అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు. ఒక్కొక్కడు ఎట్టున్నాడు తెలుసా? పర్వతంలాగా ఉన్నాడు. వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని భేదించి ఛేదించి మనం అవతలికి పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రాకారాలు కూల్చి మనం దాటి అవతలికి వెళ్ళినా అక్కడ నెఫీలీ జాతి సంబంధులకు ఆనాకు వంశీకులను చూశాం. ఒక్కొక్కడు అంత పొడుగున్నాడు. వాళ్ళు మాకెళ్ళి చూస్తే వాళ్ళ కళ్ళకి మేము మిడతలా కనపడుతున్నాం. వాళ్ళ కళ్ళకే కాదు, వాళ్ళ ఎత్తుతో మమ్మల్ని మేము పోల్చుకుంటే మా దృష్టికి మేము కూడా మిడతల్లాగానే ఉన్నామన్నారు. అంటే వాళ్ళు ఎదుర్కోబోతున్నటువంటి శత్రువు, వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యము, వాళ్ళు ఢీ కొట్టబోతున్నటువంటి లక్ష్యము వాళ్ళకు పెద్ద కొండలా కనపడతా ఉంది. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏ పాటివి, మన బలం ఏ పాటిది, మన పర్సనాలిటీ ఎంత? ఓరు నాయన, వాళ్ళు ఎక్కడ ఆకాశాన్ని అంటుతున్నారు వాళ్ళు ఒక్కొక్కడు. ఆ జాతికి సంబంధించినోడే గొల్లియాతు, గాతు వాడైన గొల్లియాతు, 6 మూరల జానడు. అంటే ఇప్పటి లెక్క ప్రకారం ఇంచుమించు 10 నుంచి 11 అడుగుల ఎత్తు ఉంటాడు. అంత హైట్. బాగా ఎత్తారంటే మనుషుల్లో 6.5 అర్థమైందా? 6 అడుగులే మంచి ఎత్తు కనపడతారు. ఇంకొక 6 అడుగు పెరిగాడంటే ఇక అదొక టైపులో కనపడుతుంది ఆ దేహం. అలాంటిది 10 అడుగులు ఉన్నాడు వాడు, గొల్లియాతు అనేవాడు.
తర్వాత చాలా కాలానికి వచ్చిన గొల్యాతే ఇంచుమించు 10 అడుగులు పైన ఉంటే, వీళ్ళు వాగ్దత్త దేశానికి వచ్చినప్పుడు ఆ కనాను జాతులు, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సెక్యూరిటీ ఎలా ఉందంటే, ఈ నెఫిలీ జాతి వాళ్ళని తెచ్చుకున్నారు కాపలాకి. వాళ్ళని చూసి ఈ వెళ్ళినటువంటి ఇశ్రాయేలు 12 వాళ్ళని చూసి వీళ్ళ పర్సనాలిటీ చూస్తే దడుచుకున్నారు, రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఆకాశంలో కనపడ తలకాయలు. అది పరిస్థితి. అది కింద 6 అడుగుల దగ్గర ఉన్నాడు చూడండి, ఒక మామూలు ఇశ్రాయేలీయుడు. ఇద్దరిని 36 వరకు ఉన్నాడు చూడండి, నెఫీలీ జాతోడు. ఇప్పుడు ఈ మనిషిని ఆ మనిషితో పోల్చి చూడండి మీరు. అలాగా మీరందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి మళ్ళీ. వినండి. ఇప్పుడు ఈ చిన్నోడికి, ఈ ధరువునోడికి, 6 అడుగులోడికి 36 అడుగులో ఎట్ట కనపడతాడు? 36 కాదు, ఇంకా ఎత్తు. ఆమోసు గ్రంథం 2:9 అంటాడు, సింధూర వృక్షమంత బలము గలవారును దేవదారు వృక్షమంత ఎత్తైన వారును అగు అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను వెళ్ళగొట్టి తిని కదా అంటాడు. దాని గురించి ఎవరో ఒక ఆయన అంటున్నాడట, అదేదో దేవుడు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాడు, నిజంగా అంత పొడుగు లేరు అనేట. దేవుడు ఉదాహరించి మాట్లాడాడు, ఉపమానంగా మాట్లాడాడంట. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారు నగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఖచ్చితంగా వాళ్ళ పర్సనాలిటీ చెప్తున్నాడు అక్కడ ఆయన, ఆ ఉపమానం కాదది. ఎందుకంటే అక్కడ చెప్పింది చరిత్ర. ఇశ్రాయేలీలు కనాను దేశానికి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పర్సనాలిటీ ఎంత ఉంది అనేది అక్షరార్థంగానే చెబుతున్నాడు, కానీ అది ఉపమానార్థం కాదు. అంటే వాళ్ళు ఉన్నత దేహులు అన్నది ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందిన వ్యక్తులు కూడా 10 గోత్రాలు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం లక్ష్య పెట్టలా. మిగిలిన 10 మంది, మొత్తం 12 మంది వెళ్ళారు అక్కడికి. 10 మంది మాత్రం వాళ్ళ పొడవు, ఎత్తు, వెడల్పు, వాళ్ళ హైటు అంతా చెప్పారు. ఈ ఇద్దరు మాత్రం వాళ్ళు ఎంత పొడుగుంటే, ఎంత పొడవు అయితేనే వాళ్ళందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు. వీళ్ళ హైట్ చూస్తున్నారు మీరు. అసలు ఆయన హైట్ చూడండి, ఆయన బలాన్ని చూడండి, ఆయన ప్రభావాన్ని చూడండి, ఆయన మహిమను చూడండి. ఎంత పొడుగోళ్ళైనా ఈ భూమి మీద ఉన్న మనుషులే కదా. ఆయన అయితే ఈ భూమికి పునాదులు వేసినోడు, ఆకాశాన్ని చాపవలి విశాలపరిచిన వాడు, జానతో కొలిసినోడు. ఆయన సృష్టికర్త, ఈ విశ్వానికే నిర్మాణకుడు ఆయన. కాబట్టి ఆయనతో పోల్చుకొని చూస్తే వీళ్ళు ఎంత. సముద్రాన్ని మన ఎదుట పాయలు కొట్టి నడిపించిన వాడు, బండ నుండి మధుర జలములు రప్పించినవాడు, భూమి మీద ఏ మానవుడు కూడా రుచి చూడనటువంటి పరలోకపు ఆహారాన్ని, పరలోకములో ఉండే దేవదూతల ఆహారమైన మన్నాని మనకు తినిపించినోడు ఆయన. నా పిల్లలారా, మిమ్మల్ని నేను స్పెషల్గా ఏర్పరచుకున్నా. ఈ లోకస్తులు తినే సాధారణమైన ఫుడ్ కాదు, మీకు స్పెషల్ ఫుడ్. ఏమిటా స్పెషల్ ఫుడ్ అంటే, దేవదూతల ఆహారమైన మన్నా మీకు కురిపిస్తాను, తినండి అన్నాడు. ఈరోజు క్రీస్తు యేసునందు మనకు కూడా ఈ లోకానికి దొరకనటువంటి భోజనం క్రీస్తు యేసునందు దైవ వాక్యం మనకు దొరికింది. ఇది లేదు కదా వాళ్ళకి. వాళ్ళు తింటున్న ఆహారం వేరు, దేవుడు మనకిచ్చిన ఆహారం ఇది పరలోకము నుండి వచ్చిన ఆహారం. వారం వారం ప్రభు బలలో మనం చేయి వేసేటప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చిన ఆహారం. జీవాహారము నీవని జీవజలము నీవేనని. జీవాహారం యేసు. ఇంకా మన్నా కంటే కూడా శ్రేష్టం. అలాగే దేవుని వాక్యం. ప్రభు బలలో చేయేసేవాడు సాక్షాత్తు యేసునే తీసుకుంటున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇది పరలోకము నుండి వచ్చిన ఆహారం, దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారం. అలాగే దేవుని వాక్యం.
మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపు దీపమే మాది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. మనకిది మిగిలిన వాళ్ళు తినని ఆహారం మీకు తినిపిస్తాను అన్నాడు ఆనాడు ఇశ్రాయేలుకి. దేవదూతల ఆహారం తినిపించాడు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ దైవవాక్యం కూడా లోకస్తులకు తెలియదు. మనకు దొరికింది ఇది భాగ్యంలాగా. ఇంత గొప్ప కార్యాలు మన ఎడల చేసిన దేవుడు ఈ ఎంత పొడుగుంటే ఏమి, వాళ్ళు కొండల్లాగుంటేనేమి, బండల్లాగుంటేనేమి, అవి ఎంతవైతేనేమి, వారెంతటి వారైతేనేమి, ఆయన ఒక్క మాట సెలవిస్తే నామరూపాలు లేకుండా నశిస్తారు కదా. మనం ఎందుకు భయపడాలి? మనము ఆయనను సంతోషపెడితే చాలు, ఆయన మన యందు ఆనందిస్తే. ఆ మాట అన్నారు వాళ్ళు. మన దేవుడైన యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ జనములను మనకు అప్పగిస్తాడు, వారు మనకు ఆహారమగుదురు అంటాడు. ఈ మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళని గురించి ఏమన్నాడో తెలుసా? వాళ్ళు విశ్వాసమును బట్టి పలికిన ఆ మాట దేవుడు మంచి సమాచారముగా స్వీకరించాడు. అవిశ్వాసమును బట్టి అక్కడ ఉన్న మనుషులు కొండల్లాగున్నారు, బండల్లాగున్నారు, ఎంత పొడుగున్నారు, అంతలా ఉన్నారని సమస్యను గూర్చి ఘనపరిచి మాట్లాడినటువంటి వ్యక్తులు విశ్వాసము లేకుండా మాట్లాడారు గనుక వారిచ్చిన సమాచారము చెడ్డది అన్నాడు. అంతేకాదు ఈ 10 మంది కూడా ఆ వాగ్దత్త దేశము చేరరు, ఈ మార్గ మధ్యలో రాలిపోతారు. ఎవరైతే నన్ను బట్టి విశ్వాసంతో మాట్లాడారో వాళ్ళిద్దరు చేరతారు అక్కడికి అన్నాడు. నూను కుమారుడైన యెహోషువ, యొపున్నే కుమారుడైన కాలేవు ఇద్దరే ప్రవేశించారు అందులోకి పెద్దలుగా. ఇక మిగిలిందంతా పిల్ల బ్యాచి చేరారు అందులోకి. ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు, వీళ్ళ మాటలను నమ్మిన వాళ్ళు మొత్తం మధ్యలోనే అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళు రాలిపోయిన దాకా 40 ఏళ్ళు తిప్పిన కారణం అదే. స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు ఈ మాట పలకపోతే వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి మాటలు పలికినందున మళ్ళా రిటర్న్ ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ ఇక 40 ఏళ్ళు వాళ్ళ లైఫ్ అరణ్యంలో రాలిపోయిన దాకా వాళ్ళని తిప్పాడు 40 ఏళ్ళు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయండి. సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయి. సమస్య లేని మానవుడు అంటే ఎవరూ లేరు. క్రీస్తుకు వెలపటున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, క్రీస్తు నందున్నోడికి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే వాళ్ళకి లేని నిరీక్షణ క్రీస్తు యేసునందు మనకుంది. అంతకుముందు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభువులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇంక యేసు ప్రభువులోకి వస్తే మాత్రం ప్రయోజనం ఏముందంటే, ఒరే పనికిమాలినోడా, యేసు ప్రభువులోకి రాకముందు సమస్యలు ఉన్నాయి, యేసు ప్రభువులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువు ఉన్నందున్న సమస్యలు గావిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాటికి పరిష్కారం చూపేటువంటి దైవం ఉన్నాడు కదా. నిజమైన దేవుడు, అసలైన దేవుడు, సరైన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు ఉన్నాడు కదా. దేనికైనా సమర్థుడైన వాడు మనకు తోడై ఉన్నప్పుడు కొండల్లాంటి సమస్యలైనా బండల్లాంటి సమస్యలు ఇక మనమే మోస్తాము, మన పక్షాన ఉన్నవాడు మోస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది విషయం. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు కొండలుగా రెండింటిని చూస్తారు అన్నాను. ఒకటి, ఆపత్కాలంలో ఆదుకునే మనుషుల్ని కొండల్లా భావిస్తారు. రెండవది, కదిలించలేని సమస్యలు, మొండి సమస్యలు, మొరాయించే సమస్యల్ని కొండల్లా ఫీల్ అవుతారు. అంతా బాగానే ఉంది కానీ అప్పు తీరట్లేదన్నా అంటాడు ఒక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది జరగలేదన్నా అంటాడు ఇంకొక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నాకున్న రోగం తగ్గట్లేదన్నా అంటారు మరొకరు. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది నేను పొందలేకపోయాను అంటారు మరొకరు. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గ సమస్య వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. వాళ్ళకి అది కొండ. ఇప్పుడు అంటాడు,
కొండకెళ్ళి చూస్తావా లేకపోతే దాంతో మాట్లాడతావా? చూడటాలు కాదు, మాట్లాడటం నేర్చుకోండి అంటాడు దేవుడు. అది పాయింట్. సమస్యలకు వెళ్ళి చూడటం కాదు, సమస్యలతో మాట్లాడమంటున్నాడు. దావీదు ముందుకు గొల్యాతు వచ్చాడు. గొల్యాతు మాట్లాడుతున్నాడు దావీదుతో. చూడండి, కొండ మాట్లాడుతుంది దావీదుతో. ఏం చిన్న కర్ర తీసుకొని వచ్చావు, నేనేం కుక్కను అనుకున్నావా? నా పొడుగు ఎత్తు లావు అర్థం కాలేదురా నీకు? 6 మూరల జానెటు, మీ వాళ్ళందరూ కూడా నా నడుముల దాకే వచ్చేది. కనీసం మీ వాళ్ళ హైట్ కూడా లేవు. నువ్వు బాలుడివి, నేనేం కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావు, కనీసం ఆయుధం కూడా లేకుండా. కొండ మాట్లాడుతుంది దావీదుతో. అయితే దావీదు కూడా కొండతో మాట్లాడుతున్నాడు. మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంతకంటే ముందు దావీదు కొండలా ఫీల్ అయినటువంటి సౌలు కూడా దావీదుతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ఇక్కడేమో డైరెక్ట్గా సమస్య మాట్లాడుతుందంటే గొల్యాతు అనేవాడే మాట్లాడుతున్నాడు దావీదుతో యుద్ధరంగంలో. యుద్ధరంగానికి రాకముందు సౌలు మాట్లాడుతున్నాడు గొల్యాతు గురించి. అంటే, అయ్యా నువ్వు పెద్ద కొండను ఎదుర్కోబోతున్నావు, ఆ కొండ ఇప్పటి కొండ కాదు, తాతల నాటి కొండ. అబ్బో అది మహాకొండ, ఆ కొండ అంతలా ఉంది, ఇంత ఎత్తుంది. అమ్మో దాన్ని పెద్ద పెద్ద మునగాళ్ళే ఢీ కొట్టలేక అందరం దద్దమ్మలో కూర్చున్నాం. నువ్వు పిల్లోడివిరా, నువ్వు బాలుడివి, ఆ కొండను ఢీ కొట్టలేవని ఆ కొండ భజన ఏం చేస్తున్నాడు ఈడ. అంటే కొంతమంది వ్యక్తులు మనకున్న సమస్యలను ఎత్తి ఘనపరిచి మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర. ఇది పెద్ద విషయమే, ఇది పెద్ద ఇష్యూ అయింది, ఇది పెద్ద సమస్య, ఇది అబ్బో ఇది ఏది కాదు, ఇది అట్లా, ఇది ఇట్లా, అబ్బా ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సోది వాళ్ళు పక్కన చేరి సోది అంతా చెబుతుంటారు మనకి. మీరు స్తోత్రం చెప్పండి. తగిలేరా మీకు ఇట్టంటే వాళ్ళు? తగలలేదా? తగలపోతే తగులుతారు. ఉన్న సమస్య ఇంత అయితే ఇంత చేసి చెబుతారు. మనకి మామూలుగా ఉండదు, నరాల వీక్నెస్ వచ్చింది. ఆడ సమస్య ఘోరంతా, దాని గురించి హైలైట్ చేసి చెప్పేది కొండంతా, అదురుకొని సావటమే. అది రోగం కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలైనా కావచ్చు అండి. సమస్య నీతో మాట్లాడిద్ది. సమస్యను గురించి కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటుంది సౌలు లాంటి వాళ్ళని. ఈయన దేవుని ఏర్పాటులో ఉన్నోడు, దైవజనుడి చేత అభిషేకం పొందినోడు అయి ఉండి ఈయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు గొల్యాతు అనేవాడే. చిన్నవాడు అనుకుంటున్నావు బాబు, బాలుడవు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నీకు యుద్ధ నైపుణ్యం తెలియదు. పైగా వాడు నడినెత్తి నుంచి అరికాల వరకు కవచాలు తొడుక్కొని ఉన్నాడు. నువ్వు బాణాలు వేసినా, కత్తులు తీసుకొని కూర్చున్నా, ఈటలు వేసినా, ఏం చేసినా వాడికి తగలవు. ఎందుకంటే వాడు నిలువెల్లా కవచ ధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు వచ్చి అడిగింది ఏందండి? ఈ చిన్నోడు, ఈ బాలుడే అన్నావు సరే, బాలుడు వచ్చి అడిగింది ఏంది? నాకు పర్మిషన్ ఏంటి అని అడిగాడు. పర్మిషన్ ఇచ్చేయాలా? అరే ఇప్పటిదాకా చూస్తున్నావు, ఒకడు కూడా రాలేదు, 40 days అయిపోయింది, ఇప్పుడు ఈ చిన్నోడు వచ్చాడు, పోనానా ఓ అనాలి. అట్లా కాకుండా కొండ గురించి చెబుతున్నాడు. కొండ గురించి, సమస్య తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే మాట్లాడాడు. కొండ గురించి గొప్ప చేసి మాట్లాడితే సౌలు దావీదు ఏమంటాడు తెలుసా? ఈ కొండలన్నిటికీ పైన కొండ ఉన్నాడు, ఆ కొండ గురించి మాట్లాడుతున్నాడు. బా స్తోత్రం. పైన కొండ, అసలు అన్ని కొండలకు మించిన కొండ, ఒక మహాకొండ ఉన్నాడు, ఆ కొండను గురించి మాట్లాడుతున్నాడు దావీదు. అయ్యా సౌలు గారు, మీరు ఈ కొండ గురించి చూస్తున్నారు, ఇది కొండ కాదు, చిన్న బండ. అసలు కొండ ఉన్నాడు అక్కడ. ఆయన సామాన్యుడు కాదండి. ఒకరోజు సింహం వచ్చిందండి, ఆ సింహాన్ని వేసేసానండి. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి వేసేసానండి. ఆ నోళ్ళలోంచి నా గొర్రె పిల్లని కాపాడుకున్నానండి. నా బలమా అండి? కాదండి, నా దేవుడిదండి. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా.
అంతే, ఇంక రెండో డైలాగ్ లేదు. సౌలు అంతటోడే, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, వాడు అంత పొడుగున్నాడు, వాడు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడంటే, అవునా, కరెక్టేనండి, ఇవన్నీ నాకు ఆలోచన రాలేదండి అప్పుడు. నిజంగా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకుంటే నేనేం తీసుకొని కొట్టేది, ఎక్కడ కొట్టేది, ఆడ కొట్టిన కవచం ఉంటుందిగా. నిజమే, ఈట వేయటానికి లేదు, బాణం వేయటానికి లేదు, బల్లెం వేయటానికి లేదు, కత్తి పొడవటానికి లేదు. మరి వాడు పైనుంచి కింద దాకా అన్ని ధరించుకొని ఉంటే కష్టమేనండి, ఆవేశపడి వచ్చాను సార్, ఐఎమ్ సారీ అని వెళ్ళాడా? స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ మ్యాటరే ఎత్తరా. వాడి ఎత్తు గురించి, వాడి బాల్యం నుంచి అభ్యాసాన్ని గురించి ఈ సోదంతా చెబుతుంటే అవన్నీ పక్కన పెట్టి నేను సింహాన్ని చంపానంటాడు అతను. మాట్లాడటం నేర్చుకోండి అన్నాను నేను ఇందాక ధ్యానంలో. మాట్లాడటం తెలీదు కొంతమందికి. అందుకే కొండలు మాట్లాడుతుంటే మనుషులతో, కొండలు మాట్లాడుతుంటే ఏయ్ నన్ను దాటలేవరాను అని కొండ నిలబడి మాట్లాడుతుంటే బిత్రపోయి చూస్తూ ఉంటారు. సౌండ్ బ్రేక్ అయ్యి. యేసుప్రభు ఏం చెబుతున్నాడో తెలుసా? కొండకెళ్ళి చూడటం కాదు, దిగసోపోవటం కాదు, నోరు తెరిచి మాట్లాడు అంటున్నాడు ఆయన. కొట్టోయా ఇప్పుడు, నోరు తెరిచి మాట్లాడంటున్నాడు అక్కడ. ఏం మాట్లాడమంటున్నాడు? నీవు లేచి సముద్రంలో పడుమని దాంతో మాట్లాడు. విశ్వసించి మాట్లాడు, నేను దాన్ని పడేస్తాను. విశ్వాసమును బట్టి సందేహింపకుండా నువ్వు విశ్వసించి అనగలిగితే అది లేచి అవతల పడిద్ది అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద కొండ చూసిపోయి పలకమని చెప్పట్లా నేను, అది అనవసరం పని. ఎందుకు? మనకు అడ్డుగా ఉంటే, నిజంగా అడ్డుగా ఉంటే అంటే నిజంగానే పోయిద్ది. అది ఎట్ట పోయిద్దంటే ఎన్నో దారులు ఉన్నాయి అది పోవటానికి, నీకెందుకు ఎట్టన్నా పోయిద్ది. అట్టెట్ట పోయిద్దంటే ఇంక అట్టెట్ట పోయిద్ది అన్నావంటే నువ్వు విశ్వాసం లేనివాడు అంతే. మనసున సందేహింపక నువ్వు పలుగా అయిద్ది అన్నాడు. అంటే కొండలను చూసి కొండలన్నిటిని లేచి అవతల పడండి అనేది కాదు, అని కాదు. కొండలాగా నీకు దారికి అడ్డంగా ఉండి నిన్ను భయపెట్టి నీకు గంభీరంగా కనపడుతున్నవన్నాయే, ఆ సమస్యలు మనకి కొండలాగా ఉన్నాయి కదా, వాటిని గూర్చి నువ్వు భయపడవద్దు, వాటితో మాట్లాడు. సౌలుతో మాట్లాడాడు, ఇక్కడికి వచ్చి యుద్ధరంగంలో గొలియాతు మాట్లాడుతున్నాడు, గొలియాతుతో కూడా మాట్లాడాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావారా, కర్ర తీసుకొని నా దగ్గరకు వస్తున్నావు అంటే? దావీదేమన్నాడో చూడవచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. 20 సార్లు చెప్పుకొని 21సారి కూడా చెప్పుకోవచ్చు, అందులో విషయం ఉంది. అది మొదటి సమూయేలు 17వ అధ్యాయం 48వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 48వ వచనం. ఆ రెఫరెన్స్ గుర్తు రాసుకోమ్మా తల్లి బంగారం. జూమ్లో కనపడుతున్నావు చెల్లి, పెన్ను చేతిలో పెట్టుకొని రాసుకోమ్మా. 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి. ఏ కొండా, నువ్వు కత్తి ఈటే బల్యం ధరించుకుని నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నా. మాట్లాడుతున్నాడు. చదువు అయిపోలా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, అదుగో నేను నిన్ను చంపి. ఆ మాటల్లో ఇంత డౌట్ ఉందేమో చూడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. 2, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇత్తును. అయిపోలా. చదువు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అది లెక్క. ఇంత మ్యాటర్ చెప్పాడు. మరి వాడన్న మాట ఎంత? గొలియాతు అన్న మాట కూడా చదువు పనిలో పనిగా. 43వ వచనం. అధ్యాయం వచనం 17వ అధ్యాయం 42వ వచనం. మొదటి సమూయేలు 17:43. చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించాను. ఎలా తృణీకరించాడు? ఫిలిస్తీయుడు
కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. ఈ 2 ముక్కలు మాట్లాడితే ఈ దావీదు మొత్తం ఎన్ని ముక్కలు మాట్లాడాడో చూడండి. ప్రియులారా, మాట్లాడటం నేర్చుకోవాలి అన్న ఒక్క మాటని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దైవ సేవ మూగ సైగలతో లేదు, మాటలతోనే ఉంది. అర్థమైందా? వాక్కు ప్రకటించటంలోనే ఉంది. అంతేకాదు, ఆ వాక్కుకి దేవుడు తన శక్తిని జోడిస్తాడు. అది విశ్వాస సంబంధమైన వాక్ అయితే దానికి వెయిట్ దేవుడిస్తాడు. అప్పుడు దేవుని రాజ్యం ఒట్టి మాటతో కాదు, ఆయన శక్తి కూడా జోడి అయి కార్యసిద్ధి కలుగుతుంది. అయితే మాటను ప్రయోగించుట అనేది మాత్రం తప్పనిసరి. మాటను ప్రయోగించుట అనేది మాత్రం తప్పనిసరి. మాట, దానికి తోడు దేవుని శక్తి. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త చివరి అధ్యాయం అనగా 16 చివరి వచనం చదువు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యం అంటే ఏంటండి? మనుషులను చూసి అంటావా? నో, వాక్కు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సూచించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా 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 వెలుగు కలిగెను. పలుకగా కలిగెను, మాట్లాడగా కలిగెను. అది పాయింట్. అంధకారంలో నిలిచి వెలుగు గమ్మని పలికాడట. వెలుగు కలుగును గాకని పలికితే వెలుగైందట. అంతటితో ఆపాడ పలుకు. 6 రోజులు పలుకుతానే ఉన్నాడు. స్తోత్రం. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు. నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు. నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. 6 రోజులు పలికాడు. శూన్యం సుందరమైన సృష్టిగా మారింది. దేవుని శక్తి వెలువడాలంటే దేవుని మూలంగా విశ్వాసమును బట్టి మన వాక్కు విడుదల కావాలి. అంటే మాట్లాడాలి, విశ్వాసమును బట్టి మాట్లాడాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఓకే. నేను కొండలకెళ్ళి చూస్తున్నాను అన్నాడు దేవుడు. అన్నాడు యేసయ్యా, చూడటం కాదు, మాట్లాడు. సందేహింపగా మాట్లాడే దగ్గర అవతల పడుతుంది. చివరికి ఏం జరిగింది? గొల్యాతు పలికింది జరిగిందా? దావీదు పలికింది జరిగిందా? యా. నిశ్చయముగా ఈరోజు నేను నా చేతికి నా దేవుడు అప్పగిస్తాడు, నీ సైన్యాన్ని కూడా అప్పగిస్తాడు, ఫిలిస్తీయులను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను హతం చేస్తాను, నీ తల తెగవేతును. ఎన్ని మాటలు మాట్లాడాడు, అన్ని మాటలు దావీదు పలికిన మాటలు అక్షరాల నెరవేరి తీరినాయి. శత్రువు గురించి గణపరిచిన వాని ముందు మాట్లాడి వాని నోరు మూపించాడు. ఇక్కడ శత్రువు ముందు నిలిచి మాట్లాడి శత్రువు నోరు మూయించాడు. నీ ఎదురు నిలబడి మాట్లాడుతున్న సమస్యలనే కొండలు నీతో మాట్లాడుతుంటే వాటి నోళ్లు మూయించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. ఒక విశ్వాసే కావచ్చు, పరిచారకుడే కావచ్చు, దేవుని సంబంధి దైవ సేవకుడితో సహా
మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. అందుకే చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను, వాక్యంలో చెప్పాను, మళ్ళొక్కసారి దేవుని ఆత్మప్రేరణతో గుర్తు చేస్తున్నాను. నేర్చుకోండి మాట్లాడటం. అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా మనం మాట్లాడకూడదు. మనం బలహీనమే కావచ్చు, మనం అస్థిరులమే కావచ్చు, చంచలమే కావచ్చు, మనం బలహీనమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మన నీతిలో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు నీతి యేసే మన నీతి. ఆయన బలవంతుడు. చెప్పు, మనం బలహీనం కావచ్చు, కానీ మన దేవుడు పెద్దగా చెప్పండి. మనం చంచలం కావచ్చు, కానీ మన దేవుడు స్థిరమైన వాడు. మనం తెలివి తక్కువ వారం కావచ్చు, కానీ మన చెయ్యి పట్టుకున్నవాడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని. మన మార్గం మనకు తెలియకపోవచ్చు, అర్థం కానీ గందరగోళంలాగా ఉండొచ్చు, కానీ మనల్ని నడిపించడానికి మనకు తోడై ఉన్న వానికి మన త్రోవలన్నీ తెలుసు. మనల్ని ఎదిరించే శత్రువులు మనకంటే బలవంతులు కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు శత్రువు కంటే బలవంతుడు. వీటిని మనం గ్రహించాలి కదా. వీటిని గ్రహించాలి కదా. గ్రహించి దేవుని గణపరిచి మాట్లాడాలి కదా. దేవుణ్ణి బట్టి, విశ్వాసమును బట్టి పలకాలి కదా. కానీ కొంతమందికి చెప్పను, అదొక బలహీనత, అదొక వీక్నెస్. ఏంటి తెలుసా? బలవంతుడైన దేవుని ఘనపరిచి ఆయన బలాన్ని గూర్చి విశ్వాసమును బట్టి మాట్లాడరు, కానీ సమస్యల గురించి గోరంతల్ని కూడా కొండంతలు చేసి మాట్లాడే ఒక దురలవాటు మనకుంది. ఉందా లేదా? పక్క. ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి మనం. ఆ దుర్వ్యసనాన్ని వదిలేదు. అదొక బలహీనత అన్నమాట. కొంతమందికి అదొక ఆనందం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి మాట్లాడటం అదొక ఆనందం. మరి ఆనందం కాదు పద్దాకలు దాని గురించి ఎందుకు చెప్పటం? అసలు నేను బ్రదర్ ఎన్ని బాధలు పడుతున్నాను, సిస్టర్ నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, అసలు అట్లా ఇట్లా వాటి గురించి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, అసలు దానివల్ల ఇట్లయిద్ది, అట్లయిద్ది, అది ఇదే దాన్ని గొప్ప చేసి మాట్లాడతామే. కొంతమంది రోగాలను హైలైట్ చేసి, కొంతమంది ఆర్థిక సమస్యలను హైలైట్ చేసి, కొంతమంది కేసులను హైలైట్ చేసి, కొంతమంది అప్పుల్ని హైలైట్ చేసి, కొంతమంది దెయ్యాలను హైలైట్ చేసి, కొంతమంది మాంత్రిక విద్యలను హైలైట్ చేసి, ఇదంటండి ఫలానా ప్రయోగం అంటండి మహా పవర్ఫుల్ అంట, అట్టయితే సావు అంట. నేను ఇంకెందుకు మరి, పవర్ఫుల్ అయితే సావు పోయి. అదేందన్నా? మరి అంతే కదా, నీకు దేవుని ముందుకు వచ్చి నువ్వు అది పవర్ఫుల్, ఇది పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్? నా దేవుడి కంటే పవర్ఫుల్లా? నా దేవుని కంటే పవర్ఫుల్లా? సృష్టిలోనే అసాధ్యమే అది. నువ్వు జీవంగల దేవుని ముందుకు వచ్చి అంత పనోడంట, ఈడింత పనోడంట, ఇదంత పవర్ఫుల్ అంట, ఇలాంటి శక్తిని వదిలాడంట, ఇలాంటి దురాత్మ అంట, అది అంతంట ఇంతంట. అది ఎంతటిదైనా నా దేవుడి కంటే ఎక్కువ కాదు, నా దేవుడి కంటే గొప్ప కాదు. సమస్యను గురించి, దాని తీవ్రతను గురించి గొప్ప చేసి మాట్లాడే వ్యక్తులు నా ముందు ఉన్నప్పుడు అవి మాట్లాడుతుంటే నాకు కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే వినబుద్ధి కాదు. స్తోత్రం. నీకేం లేవు కాబట్టి నీకు అట్లా ఉంటుంది. మాకు అనుభవిస్తున్నాం కాబట్టి మా బాధలు నీకేం తెలుసు అంటారా? కూర్చుందాం రండి. అట్లయితే కూర్చుందాం. నీ స్వాప నువ్వు చెప్పు, నా స్వాప నేను చెబుతా. నా బరువు నువ్వు ఎత్తుకో, నీ బరువు నేను ఎత్తుకుంటా, తేలిపోద్ది. స్తోత్రం. మెంటల్ హాస్పిటల్లో చేరతా, ఒక డౌట్ లేదు. మళ్ళీ ఈ మధ్యలో కూడా కాదు, ఈ బరువు అంతా నిన్ను ఎత్తినేస్తా. నువ్వు ఆసుపత్రిలో కూర్చొని స్లాబ్కి వెళ్ళి చూసి నా రథములు అక్కడ సంచరించుచున్న అర్జెంటుగా దింపుడు అనకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లే. మరి అంతే. మరి నా భారం, నా బాధ్యతలు, నా పరుగు, నా ప్రయాస పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, అటు ఇటు ఆ పనులు ఈ పనులు అని. వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు డీల్ చేసి కొద్దిగా మొహం కడుక్కుని ఇటు పడి పరిగెత్తే.
వేరే ఊరు పోతే చెప్పలేం కానీ ఉన్నాగా, అందుబాటులో ఉన్నాగా మాట్లాడదాం, బిడ్డలు ఎదురు చూస్తారని వచ్చి పరిగెత్తుకుంటా. పొద్దున్న నుంచి బిజీగా తిరుగుతానే ఉన్నా, ఖాళీ అక్కడ. సమస్యలు అందరికీ ఉన్నాయి సార్, నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా నీకు అప్పులు లేవుగా అంటారా? ఉన్నాయో లేవు చూపిస్తారా? అప్పులు కూడా ఉన్నాయిదా? నేను చెప్పేది కహాని కాదు, ఉన్నాయి. వాయమ్మో శాలేమన్నా నీకు కూడా అప్పులా? నేనేం దేవుడిని అయింది, మనిషినేగా నేను కూడా. దేవుడు పైన ఉన్నాడు. అయితే అప్పులున్నా, సమస్యలున్నా, బలహీనతలున్నా, ఇతరత్ర ఏమున్నా నాకు భయం లేదు. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ఎన్నన్నా ఉన్నాయి, అవన్నీ నాయా అయింది, మోసేది నేనా అయింది. నా సమస్యల్ని నన్ను మొత్తాన్ని కలిపి మొత్తం ఆయన. నా ఘనత వచ్చినా ఆ ఘనత కారణం ఆయన. శాలేమన్న నువ్వు అంతా నువ్వు ఇంత అంటే ఆ ఘనత అంతా నాది కాదు, ఆయనది. నాకు అవమానం వచ్చినా, ఆపద వచ్చినా అది నాది కాదు. నాకు వచ్చిన ఘనత నాది కాదు, నాకు వచ్చిన అవమానము నాది కాదు, రెండు నా దేవునివే. నన్ను ముట్టినోడు నన్ను కాదు, నా ప్రభువునే ముడుతున్నాడు. నన్ను ఎదుర్కొన్నాడు నన్ను కాదు, నా ప్రభువునే ఎదుర్కొంటున్నాడు. నన్ను దూషించినోడు నన్ను కాదు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచి రక్షించుకుని కుమారత్వాన్ని అనుగ్రహించిన నా ప్రభువునే దూషిస్తున్నాడు. ప్రాబ్లం లేదు. అసలు నన్నే తీసేసుకున్నాడు కదా, ఇంకా నాదేముంది నా దగ్గర? నన్నే కొనుక్కున్నాడు కదా సార్. ఇంకా మీలో కొంతమంది ఇంకా ఆయన చేతికి పోలా, అందుకే నెత్తిన బరువు వేసుకొని గందరగోళం అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఆయన చేత కొనబడ్డారన్న సంగతి కొంచెం గ్రహించుకుంటే ఇక బాధ్యత నీది కాదు ఆయనది అన్న సంగతి గ్రహిస్తారు. ఇది ఫిలిప్పీ పత్రిక 4:4, పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. అప్పుడు ఆ వచనాలు మీకు గుర్తొస్తాయి. మత్తయి సువార్త 6 కూడా గుర్తొచ్చిద్ది. ఈ మూడిట్లో ఏముంది తెలుసా? ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడా అన్నాడు మత్తయిలో. అబ్బాయి నువ్వు కూర్చొని ఊరకు బాధపడి గందరగోళం అయిపోయి ఆలోచిస్తూ ఉంటే బాబా ఉన్న సమస్యలు కాక రోగాలు వచ్చి, కొత్త తెగుళ్ళు వచ్చి భయంకరంగా ఇబ్బంది అయితే డబుల్ అయింది. ఆలోచించి జుట్టు పీక్కొని ఏదో అయిపోయి దిగులు వేసుకొని కృంగిపోయి తిండి మానుకొని నిద్ర మానుకుంటే సమస్యలు పోవటం కాదు, డబల్ సమస్యలు అవుతాయి. ఇప్పటిదాకా బయట సమస్యలు అయితే ఇక దేహంలో సమస్య స్టార్ట్ అయితే నిద్ర ఆహారాలు లేకపోతే. కాబట్టి మీలో చింతించుట వలన, ఆలోచించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడన్నాడు యేసయ్య. ఫిలిప్పీ పత్రిక 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్పుదును ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. దేనిని గూర్చియో చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అవునా? అంటే మనం మోసే అవసరం లేదనమాట. ప్రతిదీ ఆయనకి అప్పచెప్పండి అంటున్నాడు. అది పాయింట్. ఏం అప్పచెబుతానే ఉన్నా బ్రదర్, ఇంకా తొలగిపడి అది తీసే నాటికి తీస్తాడు. నీకెందుకు? నువ్వు తీసిన దాకా ఉండు, నీకెందుకు? ఏ అద్భుతం చేస్తాడు, ఏ కార్యం చేస్తాడు, ఏ సూచిక్రియ చేస్తాడు, ఏ మహత్కార్యం చేస్తాడు, ఏ సావును ముడతాడో, ఏ ఘడియలో అద్భుతం చేస్తాడు, నీకెందుకు?
తల నిండా తట్టెడు అనుమానాలు పెట్టుకొని బతుకంత బరువు మోసుకుంటూ తిరుగుతున్నా బుద్ధి లేకుండా. అట్లా అంటే అట్లా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారుగా, అందుకని అట్లా అనలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది? తలకాయ నిండా తట్టెడు అనుమానాలు పెట్టుకొని బరువంతా నెత్తినేసుకొని మోస్తాం. నాయనేమో చింత నా మీదే అంటే, వద్దులే ప్రభా, ఎన్నని మొత్తం ఎంతమంది అని మొత్తం నాయన, నీకు మాత్రం బరువు కదా, అది నేనే మోసుకుంటాలే నాయన. ప్రభా స్వామి స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం ఏంది? మీద ఏమంటే అర్థమైంది, అదే అర్థం. కాబట్టి ఎన్ని సమస్యలు నాకున్నా, ఎన్ని ఒత్తిళ్ళు నాకున్నా, ఎంతమంది ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వచ్చినా, జస్ట్ ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడానికి జుట్టు పీక్కుంటారు. ఒక ఫ్యామిలీలో నాయకులు ఉన్నోళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి, ఇలాంటి కుటుంబాలు ఇంకా వందలాదిగా ఏర్పడుతున్న కుటుంబాలకి, ఏర్పడబోతున్న కుటుంబాలకి అన్నిటికీ ఆలోచన చేయాలా? చిన్న విషయం కాదు కదా. మరి ఎట్లా తినగలుగుతున్నా, ఎట్లా నిద్రపోగలుగుతున్నాను? సింపుల్. పేతురు పత్రిక తెలుసు నాకు. అది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి. కాదుగా, అట్లేదుగా. అట్టుంటే అదే పని. అబ్బో కష్టమైపోయేది మనకి మహా. మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మీద, ఆయన మీద. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మీ బరువు మీ నెత్తినే పెట్టుకోండి. నో, బరువు దించుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. మీ బరువు అంతా కూడా నా మీద. పాటలు పాడతాం మళ్ళా, నా భారం నీదే, నా బరువు నీదే, నా అంతా నువ్వే అని. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. స్తోత్రం. ఏం పాడాడు ఆరాకమూర్తి గారు, ఏమో రాశాడండి. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. వర్ధంతి అంటే ఏంది? పోయినరోజు. జయంతి అంటే పుట్టినరోజు. అదండి విశ్వాసం అంటే. నా కాంతి, నా శాంతి. పాడండి. నా శాంతి, జయంతి వర్ధంతి, నా జయంతి, నా వర్ధంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అది సంగతి. ఇంకొదిలేసేది ఈ పాయింట్. మీ మైండ్కి బాగా ఎక్కిందాక చెబుతా. అది నా తీర్మానం, ఎక్కిందని నా నమ్మకం. చూడు, అసలు జయంతి వర్ధంతి కూడా ఆయన మీద వదిలేశాడు. నా వర్ధంతి కూడా ఇంకా ఆయనే. నేను ఉన్నది ఆయనే, నేను ఉనికిలోకి వచ్చింది ఆయనే, నేను పోయేది కూడా ఆయనే. నా పుట్టినరోజు ఆయనే, నేను పోయిన రోజు. నా శాంతి, నా కాంతి, నా జీవం, నా భావం, నా భారం, నా దైవం
నా భారం వేసే, అదిగో ఉంది ఆ మాట, నా జీవం నా భావం నా జీవం నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం నా దైవం నా భారం నా భారం నా దైవం అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే పడో అంతా యేసే జగమంతా యేసే నా భాష నా ఊసు నా ఆశ నాయాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పు, నేను ఎలా ఉండగలిగానంటే అదే కారణం. నా భారం ఆయనే. మరి ఇన్ని పెట్టుకొని కూడా ప్రశాంతంగా మనుగడ సాగుతుందంటే ఆయన కృప. ఇంతదానికి గందరగోళం అయిపోయి వాళ్ళు మెంటలు ఎక్కించుకొని పక్క వాళ్ళు కూడా మెంటలు ఎక్కిస్తుంటారు కొంతమంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పక్క వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ చిత్ర జీవాలు. మళ్ళీ వాక్యం ఎరగని వాళ్ళు కాదు, ఎరిగిన వాళ్ళే మళ్ళీ పక్క వాళ్ళు గట్టిగా చెబుతారు దేవుడి గురించి. పక్క విచిత్ర జీవులు పక్క వాళ్ళు గట్టి చెబుతారు. మనం విశ్వాసంతో ఉండాలి. మనం అట్టుండాలి, మనం ఎట్టుండాలి. భార్య చూస్తుంది భర్తకెళ్ళి, బయట వాళ్ళు బాగానే చూస్తున్నాడు, మరి ఏనేందుకు గందరగోళం అయిపోతాడు. ఒక కామ అయితే అడిగిద్ది కూడా, అయ్యా ఇప్పుడు దాకా తెగ చెప్పా, మరి నువ్వెందుక ఎటు కూర్చుంటా, నాది వేరులే, ఇంత వేరను వాళ్ళది కాండం. ఏం మనుషులండి. మాట్లాడాలి మనం. ప్రభు చెప్పాడు మాట్లాడు. సమస్యతో మాట్లాడాలి. నిన్ను అడ్డగించిన కొండతో మాట్లాడాలి. నిన్ను అడ్డగించినటువంటి సమస్యతో మాట్లాడాలి. నువ్వు నన్ను అడ్డగించడానికి నీకు అధికారం లేదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి నువ్వు ఏ పాటి దానివి, చదును భూమి అవుతావు అన్నాడు, అయిపోతావు అన్నాడు. మాట్లాడాలి. యేసు ప్రభు మాట్లాడాడు. శతాధిపతి అదే అన్నాడు, నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు ఒక మాట సెలవి వెళ్ళిపోయిందా జబ్బు. మాట్లాడాడు, తగ్గిపోయింది. లాజరు బయటికి రాని మాట్లాడాడు, మరణంతో మాట్లాడాడు, జీవం వచ్చేసింది. చీకట్లో మాట్లాడాడు, వెలుగు కలిగింది. శూన్యంలో మాట్లాడాడు, సృష్టి జరిగింది. అందుకే చెప్తున్నాను, దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతక కోరిన వారలారా, మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది అవసరమా కాదా? నేర్చుకోవాల్సిన సంగతా కాదా? ఇంతోటిది మాకు కూడా తెలుసు అంటారా? కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎవరితో మాట్లాడాలి? నంబర్ 1, దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. దావీదు అంటాడు, దేవా నీ ఎదుటికి వచ్చేటప్పుడు వేకువని నేను మాటలను సిద్ధపరచుకుందును, ప్రార్థన సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తాను అన్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తిక్కలుగా మాట్లాడకుండా ఏవేవి అవసరమో పద్ధతి ప్రకారం మొత్తం మ్యాటర్ అంతా సిద్ధం చేసుకొని వస్తాను ఆయన నీ దగ్గరికి. నీతో మాట్లాడాలి, మాట్లాడడానికి మాటలు సిద్ధపరచుకొని వస్తానన్నాడు. అదేదో కీర్తనలో, ఇంటికి పోయి చూసుకోండి. చెప్తారా ఏ కీర్తనం? అది తెలిస్తే ఇంకా మనకు కావాల్సింది ఏముందిలే. అవునా? శబ్బాష్, కొంతమంది ఉన్నారు పన్నోళ్ళు. చూడు ఒకసారి, ఎంత అద్భుతమైన మాట చూడండి. అది కీర్తనలు 5:3
కీర్తనలు 5:3 యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. బా, నా కంఠస్వరము నీకు వినబడును, మాట్లాడతానయ్యా. ఆయన కూడా అదే అన్నాడు, పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నేను ప్రార్థనా తోటకి వెళ్ళే వాళ్ళని కనిపెడతా. అక్కడ ఆ అనుభవంలో ఒకడు సక్సెస్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వాడు అనేక మంది ప్రజలకు ఉపయోగపడతాడు. ఆ అనుభవంలో ఒకడు ఫెయిల్యూర్ అయ్యాడు అనుకో, అలాంటి వాని వల్ల భవిష్యత్తులో ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఎందుకనగా దేవునితో ఒకడు మాట్లాడుట, దేవునితో గడుపుట, దేవునితో సహవాసము చేయుట అనే ప్రాముఖ్యమైన అనుభవాన్ని ఒకడు కానీ నేర్చుకోకపోతే వాడు దేవుని యొద్ద నుండి శక్తి పొందలేడు, వాక్కు పొందలేడు, జీవం పొందలేడు, ప్రభావం పొందలేడు. ఇవేవి లేనివాడు సమాజాన్ని ప్రభావితం చెయ్యలేడు. దిమాగ్ ఖరాబ్ అయ్యి పైసలు బాగా ఎక్కువయ్యి ఆ పని చేయలే. స్తోత్రం. ఏం చెబుతారులే అబ్బా, ఒరే ఎందుకులే బాబా చెప్పండి అమ్మా, మీ దండం పెడతాను. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడో ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉన్నాం, మేము ఏడొచ్చామన్నా ప్రార్థన తోటకి అంటారా? ఈ తోట రాకపోతే అక్కడైనా దేవునితో గడిపేది. నేను చెప్తున్నా ఒక్కటే, తోటలో గడుపుతావో మందిరంలో గడుపుతావో గదిలో గడుపుతావో నాకు తెలియదు. దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో గడపటం అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకడు సాధన చేయకపోతే దేవుని దగ్గర నుండి పొందుకోవాల్సినవి పొందలేడు. పొందలేనప్పుడు ఒట్టిగానే ఉంటాడు కదా. ఎదుటోళ్ళకి ఎట్లా ఉపయోగపడతాడు? ఉపయోగపడ్డం. అందుకే యేసయ్య చెప్పాడు మార్కు సువార్త 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారై సువార్త ప్రకటించుటకు వాళ్ళలో 12 మంది నేర్పరచుకున్నాడు అన్నాడు. 3:13 మార్కు. నంబర్ 1, వారు తనతో కూడా ఉండునట్లు, తనతో ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు, అపోస్తల కార్యం 4వ అధ్యాయము, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, వారు విద్య లేని పామరులని, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. అదండి సంగతే. లోకంలో మనుషులు ఎన్నిక చేసే విద్య వాళ్ళ దగ్గర లేదు, కానీ మహోన్నతుని విద్య తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆయనతో సహజీవనం చేశారు. అర్థమైందా? నీ పరిచర్యను తుదముట్టిల్చుడే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టిల్చుడే నా దర్శనమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. దేవుని పొందు, దేవునితో కలిసి కొనుట ఎంత ప్రాముఖ్యం అనుకున్నా.
అది ఎంత ముఖ్యమైతే తనకి ఇష్టమైన వారిని పిలిచి వారు తనతో కూడా ఉండునట్లు. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసుతో ఉంటే ఈ లోక విద్యను అభ్యసించకపోయినా సరే మహోన్నతుని విద్య అబ్బుతుంది, శక్తి అబ్బుతుంది, వాక్ అబ్బుతుంది. అది విషయం. పరిశుద్ధ గ్రంథం చదివే అవగాహన ఉంటే చాలు. ఒకవేళ అది కూడా లేకపోతే కొంచెం కష్టపడి ఆలు గుణింతాల వరకు నేర్చుకోండి, అర్థమైద్ది. ఇంకా నీకు లోకంలో చెప్పే అర్హతలే పక్కన పెట్టేసాయి. పరిశుద్ధ గ్రంథం చదవగలిగే శక్తి నీకుంటే చాలు తమ్ముడా, చాలు చెల్లి. ఇక యేసయ్య ముందుకు వెళ్ళిపో, ఆయన చూసుకుంటాడు. ఎవరితో మాట్లాడటం నేర్చుకోవాలన్న పాయింట్లో ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి అన్నాను. మొదటి విషయంలో ఏం చెప్పాను? సమస్య వైపు చూడటం కాదు, దాంతో మాట్లాడటం నేర్చుకోమని చెప్పాను. రెండవది, ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే ముందే ప్రభుతో మాట్లాడటం నేర్చుకోండి అంటే మీరు తేలిగ్గా తీసుకుంటారు, ఎందుకంటే రొటీన్ ఫీలింగ్ వచ్చింది. అందుకని అటు నుంచి వచ్చానమాట. స్తోత్రం. అర్థమైందా? ఇటు నుంచి వస్తే కనెక్ట్ అవుతారా మీరు? దేవుడిచ్చాడు నడిపింపు. ఆ పాయింట్ని మీకు అందించాను. ఫస్ట్ నెంబర్ 1, దేవునితో మాట్లాడటం నేర్చుకుంటే సమస్యతో ఎలా మాట్లాడాలో ఆయన నేర్పుతాడు. అది విషయం, అది సంగతి. నేర్చుకోవాలి. ఎంత ప్రాముఖ్యమైతే పావురమా, దేశమంతా పువ్వులు పూసి కోలాహలంగా ఉంది. దేశంలో పావురస్వరం వినబడుతుంది. మన ద్రాక్ష తోటలు పూత పట్టి సువాసనని ఇస్తున్నాయి అని చెప్పి ఇది చాలా ప్రాముఖ్యమైన టైము. ఈ టైంలో నీ స్వరం నేను వినాలి, నీ ముఖం నాకు కనబడాలి. వాళ్ళంత పనుంది. ఈ టైంలో నువ్వు కొంచెం మెళకువగా ఉండాలి. పరమగీతము 2వ అధ్యాయము 13వ వచనం. అది సంగతి. చదువు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇస్తున్నాయి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడే నిమ్ము, నీ స్వరము నాకు వినబడ నిమ్ము. అదిగా పైన ఒక టైం చెప్పి, ఒక కాలము చెప్పి, ఒక సీజన్ చెప్పి కింద అంటున్నాడు, ఇది టైం, ఇప్పుడు నువ్వు నాకు దగ్గర కావాలి, నీ స్వరం ఇంకా నాకు వినబడాలి, నీ ముఖం నాకు కనబడాలి, మనం కలుసుకోవాలి. లేకపోతే ఈ దశలోనే గుంటనక్కలు ఎంటర్ అయి ప్రమాదాన్ని గురి చేస్తాయి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనలో ఈ పరిపక్వత రావాలి, దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని స్వరం వినుటయ్యగా దేవునితో మాట్లాడుట, దైవస్వరం వినుట అనే సాధన చేయాలి. ఎంత ప్రాముఖ్యమైతే అలా రిక్వెస్ట్ చేశాడండి. నాతో మాట్లాడాను. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు? వేకువనే నా కంఠస్వరము నీ సన్నిధిలో వినబడుతుంది. స్తోత్రం. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను ప్రార్థనని సిద్ధపరచుకొని వస్తాను, మాటల్ని మొదటి చోట అంటాడు, మాటల్ని సిద్ధపరచుకుంటానయ్యా అని. కాబట్టి ఇక్కడ దేవునితో మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అది అలవాటుగా మారాలి మనకి. అది తప్పనిసరిగా మారాలి. అది తప్పనిసరి. ప్రతిరోజు నేను నా తండ్రితో మాట్లాడుకోవాలి. ఒక్క రోజైనా నేను ఆయనతో ఆయన మాటలు వినకుండా, అది ఓ పాట ఉంది కదా, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయనే, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయనే, నీవు పెదవిప్పిన రోజునా
బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నువ్వు మాట్లాడితే నాకు ఇలా ఉంటుందయ్యా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు పెద్ద విప్పిన రోజు పచ్చిక బయలు నా సమృద్ధి మేత దొరికినట్టు ఉంటుంది. గొర్రెకి సమృద్ధిగా పచ్చిక బయలులో మేత దొరికినట్టు, మేత తిని పరుండినట్టు ఉంటుందయ్యా నాకు. నువ్వు మాట్లాడలేదనుకో, నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నిద్ర పట్టదయ్యా నాకు. భక్తుడు మాట్లాడుకుంటున్నాడు, ఆయన మాట్లాడతాడు. భక్తుడు దేవునితో, దేవుడు మాట్లాడతాడు. భక్తుంది దేవుంది ఒక అనుబంధం, ఆధ్యాత్మిక సంబంధం. ఈ మెట్టు ఎక్కాలి. నేను చెప్తా, బైబిల్లో దేవుడు నాకు నేర్పిన సంగతి, ప్రకటన సంగతి చెప్తా, ప్రవక్తల పుస్తకాలు చెప్తా, ఏమండి పంచకాండాలు చెప్తా, కావ్య గ్రంథాలు చెప్తా, చరిత్ర పుస్తకాలు చెప్తా. దేవుడు నాకు అవగాహన కల్పించినవన్నీ వంట పట్టిస్తా, ప్రాబ్లం ఏం లేదు. కానీ ముందు కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వాటిల్లో ఒకటి మాట్లాడుట నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. ప్రభుతో మాట్లాడటం, ప్రభు మాటలు వినడం నిశ్చయముగా మనం సాధన చేసుకోవాలి. వాడుక చొప్పున అన్నాడు యేసయ్య గురించి. ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరములో గ్రంథము చదువుటకు నిలిచి ఉండగా. యేసయ్య కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆ వాడుకలు ప్రకారం ఆయన చేసేవాడు. అలాగే ప్రభునందున్న మనకు కూడా ప్రతిరోజు దేవునితో మాట్లాడుట, దేవుని మాటలు వినుట మనకు వాడుక కావాలి. అదే నిత్యము మనకు వేడుకగా మారింది. ఈ వాడుక లేనోడికి వేడుకలు లేవు. ప్రభుతో మాట్లాడుట, ఆయన మాటలు వినుట అనే సాధన చేసిన వాడికి రోజు వేడుకే. ఈ అనుభవాన్ని పక్కన పెట్టినోడికి రోజు ఏడుపే. ఏడుపు కావాలా, వేడుక కావాలంటే సాధన చేయి, అంతే. రెండో దారే లేదు. ఇక్కడ మీకు కూర్చున్న మీకైనా, ఆ లైవ్లో ఉన్న బిడ్డలకైనా అందరికీ ఇదే శుభవార్త. దేవునితో మాట్లాడటం నేర్చుకోండి. నంబర్ 1. నంబర్ 2, దేవుని పక్షమున మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి. దేవుని బట్టి, దేవుని అందరి విశ్వాసమును బట్టి మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి. దానికి ఇందాక సమస్యలతో మాట్లాడటం అనే పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను, అది 2వది. దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి అన్నది 3వదిగా రాసుకో. దేవునితో మాట్లాడటం, దేవుని అందరి విశ్వాసమును బట్టి కొండతో మాట్లాడి దానికి సముద్ర ప్రయాణం చేయించటం, స్తోత్రం. 3వది ఆ దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటం, స్తోత్రం. మోషే 2 చేశాడు చూడు. ఈ ప్రజలందరి సంగతి ఏందని కొండ ఎక్కాడు, వీళ్ళ సమస్యలు ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాటలు తీసుకొచ్చి కొండ ఎక్కినోడు మోసే అవుతాడు, కానీ కొండ ఎక్కకపోతే మోసే ఎట్ట అవుతాడు? కొండ ఎక్కాలి. ఎక్కలేని మరి మీకు తెలీదు అయింది నిజాలే. ఎక్కాలి కొండ. ప్రజల పక్షమున దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గర నుండి వాక్కు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడాలి. కృంగిన వారిని లేవ, భయపడిన వారిని ధైర్యపరిచే మాటలు, ధైర్యం చేడిన వారికి ఊతమిచ్చే మాటలు. ఓ పాస్టర్ గారు ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాడట టూర్కి. విశ్వాసులు ప్రశాంతంగా ఉన్నీరు,
తిన్నీరు, నిద్రపోనీరు. డాక్టర్ బతుకు, పాస్టర్ బతుకు ఒకటే. ఎవరికి ఏ జామున కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ గారు అనుకుంటూ పరిగెత్తారు. ఉలిక్కిపడి లేవాలి సత్తా బతుకుతా పాపం. అట్లాగే విశ్వాసులకి ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందా, అన్నా ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తారు. అది పరిస్థితి. తప్పులేదు, ఇద్దరు సేవకులు కాబట్టి. ఆయన వైద్య సేవ, ఆయన దైవ సేవ. ఓకే. పాప విశ్రాంతి లేక అలిసిపోయి భార్య బిడ్డలు సన్నుకుంటుంటే వాళ్ళని తీసుకొని సరదాగా ఓ 2 రోజులు గడుపుదామని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇది ఒక దేశంలో జరిగింది, నిజంగానే రియల్గా జరిగింది. అక్కడ విశ్వాసులు ఎవరో తగలని ప్రదేశం చూసుకున్నాడు. అక్కడికి పోయి ఓ పెద్ద హోటల్ ఉంటే ఆ హోటల్లో గదుల్లో ఫుడ్ సెక్షన్ కాకుండా బయట గార్డెన్ ఓపెన్లో పోతే పోయిన డబ్బులు వీళ్ళని తీసుకెళ్ళి ఏడ తినిపించాలా అని తీసుకెళ్ళి ఆడబెట్టాడు ఫ్యామిలీని. ఆ గార్డెన్లో కూర్చొని ఇక భార్య బిడ్డలు ఆయన మాట్లాడుకుంటున్నారు. చుట్టూ చూశాడు, విశ్వాసులు ఎవరు లేరు. దేవుని స్తోత్రం, ఈరోజు ఈ ఫ్యామిలీకి టైం కేటాయిద్దాం, వీళ్ళు మరీ ఏడిచేస్తున్నారు నా మీద అని అనుకొని తీసుకొచ్చి కూర్చున్నాడు. కొద్దిగా వీళ్ళు కాసేపు మాట్లాడుకుని ఏదో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసింది ఇంకా రాలేదు, వస్తే తినాలి. ఈలోపు పెద్ద ఆయన ఆ గార్డెన్లో అక్కడక్కడ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్లో జనం కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాడు. వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. మాట్లాడుతూ అందరితో ఒకళ్ళ దగ్గర 1 నిమిషం మాట్లాడుతున్నాడు, 1/2 నిమిషం మాట్లాడుతున్నాడు. అట్లా అన్ని టేబుల్ చుట్టేసుకుంటూ వస్తున్నాడు సరదాగా. ఓ పెద్ద ఆయన, ఈరోజు నాయన అన్ని టేబుల్ దర్శించుకుంటూ వస్తున్నాడు, మేము కానీ గృహ దర్శనాలు చేసినట్టు ఈయన టేబుల్ దర్శనాలు చేస్తున్నాడు. వస్తాడా ఎందుకు కొంప తీసాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రైవసీ కోసం వచ్చాడు, అక్కడ లేదు. ప్రశాంతత కోసం వచ్చాడు, ఈయన ఎవరో అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా వచ్చి మీటింగ్ పెడతాడా అయ్యింది అనుకుంటా ఉన్నాడు. రాకుండా ఉంటే బాగుండు అన్నాడు. కానీ నేరుగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద ఆయన పలకరించాడు. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారని పలకరించాడు. లోపల బాధపడతానే స్పందించాడు. నేను ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు, నేనేం పని చేస్తే ఎందుకు, నేను లోపల అనుకుని నేను ఫలానా ప్రాంతం నుంచి వచ్చాను, నేను ఇట్లా దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఓ, మీరు దైవజనులు, దేవుని సేవకులు, ప్రజలను దేవుని మాటలు చెప్పి ప్రోత్సహించేవారు. ఇన్ని టేబుల్ తిరిగాను, కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీరేమనుకోకపోతే కొంచెం టైం ఇస్తారా అని అనిపించింది ఆయన. నా ముఖం ఎట్లా ఉంటుంది, ఏం చేద్దాం. విశ్వాసాలను తప్పించుకుంటే నువ్వు తయారయ్యావు. ఏడు నుంచి పాబుద్ది కావట్లేదంట. భార్య బిడ్డలోకి వెళ్ళి చూశాడు, వాళ్ళు కూడా దీనంగా చూశారు. ఆయన మీటింగ్ మొదలు పెడితే ఈయన మీటింగ్ మొదలు పెడతాడేమో, ఇప్పుడు ఈ మీటింగ్లు షూటింగ్ మేము చూసుకుంటా కూర్చోవాలా అని వాళ్ళు అమాయకంగా ఫేసులు పెట్టారు. తల ఊపాడు. ఓకే పర్లేదు మాట్లాడండి అన్నాడు. ఏం లేదు సార్, మీకు ఒక కథ చెబుతా అంతే. కథ నాకు. సరే సార్ చెప్పండి అన్నాడు. మళ్ళీ మీరు ఇబ్బంది పడినంటేనే, మీరు ప్రజలకి దేవుని మాటలు, మంచి మాటలు చెప్పేవాళ్ళు కదా, మీకు ఉపయోగపడిద్దని. పర్లేదు సార్ చెప్పండి అన్నాడు. నాకు తెలిసిన ఒక చిన్నోడు ఉన్నాడు ఒక ఊరిలో. చిన్న వయసు వాడిది. వాడిని ఆ ఊర్లో అందరూ మీ నాన్న పేరేంటి అంటారు. ఎందుకంటే వాళ్ళమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు వాడు. వాళ్ళమ్మకి పెళ్లి కాకముందే పుట్టాడు. అందుకని తండ్రి ఎవరో వాడికి తెలియదు. తల్లి చనిపోయింది, కొంతకాలం ఉండి చనిపోయింది, అనాథ. కానీ ఆ పాత అలవాటు చొప్పున పెళ్లి కాకముందే తల్లి అయినటువంటి ఆమె కొడుకు గనక వాడిని అందరూ అవమానపరిచేవాళ్ళు. ఆ అలవాటు కంటిన్యూ చేసి తల్లి చచ్చిపోయినా కూడా అదే అలవాటు చొప్పున వాడిని ఆట పట్టిస్తుండేవాళ్ళు, ఎగతాళిగా మాట్లాడుతుండేవాళ్ళు. ఎవరు పట్టినా ఇదే ప్రశ్న వేసేవాళ్ళు. వాడు ఆన్సర్ ఏం చెప్పాలి, తన తండ్రి ఎవరని చెప్పాలి అని
బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండేవాడు. అంటే పాస్టర్ గారికి ఇంట్రెస్ట్ కలిగింది. ఏదో సాడ్ స్టోరీ లాగా ఉంది, కొద్దిగా విషాదంగా ఉన్నట్టుంది అని. చెప్పండి సార్ అన్నాడు. పాస్టర్ గారు మీరేం ఇబ్బంది పట్టలేదు కదా? లేదు బల్లేవాడు, చెప్పండి సార్. అబ్బాయి చాలా ఏడ్చుకునేవాడు. ఆ చిన్నోడు కుమిలి కుమిలి ఏడ్చుకునేవాడు, ఎందుకంటే వాడిని ఎవ్వరూ ఆదరించేవాళ్ళు కాదు. ఆఖరికి ఆ ఊళ్ళో ఉన్న చర్చికి వెళితే చర్చిలో ఉన్న పాస్టర్ గారు కూడా వాడిని ఎగతాళిగా మాట్లాడేవాడు. అందరితో పాటు మిగిలిన విశ్వాసులందరూ వాడిని ఆట పట్టిస్తుంటే పాస్టర్ గారు కూడా సరదాగా నవ్వుతూ ఉండేవాడు, వాళ్ళని ఖండించేవాడు కాదు. వాళ్ళందరూ ఆయన ముందే మీ నాన్న పేరేంటి అంటే అందరూ ఆ మాటను నవ్వుతుంటే ఆయన కూడా నవ్వి వెళ్ళిపోయేవాడు, కానీ ఆయన ఏమనేవాడు కాదు. దీన్ని బట్టి చర్చికి కూడా వెళ్ళాలని అనిపించలేదు ఆ చిన్నోడికి. ఇటు సమాజం వాడిని అదే ప్రశ్న, చర్చిలో ఉన్న దైవజనుడు కూడా వాడిని అలాగే చూసేటప్పటికీ వాడి మనసు బాధేసి చర్చికి వెళ్ళటం కూడా మానుకున్నాడు. ఇంట్లో కూర్చొని ఏదో దొరికినంత ఆహారం తిని కుమిలి కుమిలి ఏడ్చుకుంటూ ఉండేవాడు తన జీవితాన్ని తలంచుకొని. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు ఆ పాత సేవకుడు అక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడికి కొత్త సేవకుడు వచ్చాడు ఆ చర్చికి. కొత్త సేవకుడు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు, మంచిగా నడిపిస్తూ ఉన్నాడు అన్న సంగతి ఆ నోట ఈ నోట ఆ చిన్నోడికి తెలిసింది. తెలిసి పాత సేవకుడు నన్ను అవమానపరిచాడు, కొత్త సేవకుడు అన్న నన్ను అర్థం చేసుకుంటాడేమో అని ఆయన గురించి తెలుసుకొని ఆ రోజు చర్చికి వెళ్ళాడు. ఇదేందంతా పాస్టర్లు విశ్వాసి చర్చి స్టోరీ ఉంది, అంత మనకు సంబంధించిందే ఉంది అని ఉత్కంఠగా వింటున్నాడు దైవజనుడు. ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయిపోయారు మ్యాటర్కి. తర్వాత చర్చికి వెళ్ళాడు ఆయన అబ్బాయి, ఆ కొత్త దైవజనుడు వచ్చాడని. ఆ రోజు కూడా ఆ దైవజనుడి ముందు కూడా వీళ్ళు ఆ అబ్బాయిని ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయన సీరియస్గా ఉన్నందున వాళ్ళు అతన్ని అవమానపరచలేకపోయారు. అయితే అందరూ చుట్టూ నిలిచి ఉండగా ఆ చిన్నవాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఆ చిన్నవాడితో మాట అన్నాడు, బాబు నీ పేరేంటి అన్నాడు. పేరు చెప్పాడు. మీ నాన్న పేరేంటి అన్నాడు. ఈయన నోటి నుండి కూడా అదే మాట వచ్చేసరికి చిన్నవాడు హతాశుడయ్యాడు. అబ్బా మళ్ళా నాకు ఇదే ప్రశ్న వచ్చిందా అని ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ మాట పాస్టర్ గారు ఎప్పుడైతే అడిగాడో చుట్టూ ఉన్న విశ్వాసులంతా గొల్లుమని నవ్వారు. ఎందుకంటే వాళ్ళు అని ఆట పట్టిద్దామన్న మాట ఆయన నోటి నుండి వచ్చేసరికి వీళ్ళంతా ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వారు. చిన్నవాడు చుట్టూ చూసి తలదించుకుని అడుగు వెనక్కేశాడు. ఆ చిన్నవాడి హృదయం చాలా గాయపడింది. సేవకుడు వెంటనే తేరుకొని చుట్టూ ఉన్న ప్రజల్ని గమనించి ఆ చిన్నవాడిని గమనించి వెంటనే ఇలా అన్నాడు, బాబు మీ నాన్న ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఆ మాటకి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మీ నాన్న ఎవరో నాకు తెలుసు అని దైవజనుడు అన్నట్టు ఈయనకి ఎట్లా తెలుసు అని అందరూ ప్రశ్నార్థకమైన మోకాలతో ఆయన వైపు చూశారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ చిన్నవాడిని దగ్గరికి దాక్కుంటూ తన రొమ్ముకు వాని తలను ఆనించుకుంటూ, మీ నాన్న నాకు తెలుసు, మీ నాన్నతో రోజు మాట్లాడతాను, మీ నాన్న నాకు చాలా సుపరిచితుడు, మీ నాన్న పేరు దేవుడు అన్నాడు. ఇక ఆ రోజు నుంచి ఆ చిన్నాడు మీ నాన్న పేరేంటి అని ఎవడన్నా అడిగితే మా నాన్న పేరు దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ చిన్నాడిని ఎవరికి ఆ ప్రశ్న వేయటం చేయలేదు, ఎందుకంటే వాడు ఆన్సర్ దొరికింది వానికి. ఈ ఆన్సర్ వానికి ఇచ్చి వాని తలనెత్తి అవమానపరిచిన వారి ఎదుట వాడిని ఘనపరిచినటువంటి వాడు దైవజనుడు. తర్వాత ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎందుకంటే స్కూల్లో ఎవరైనా అడిగితే మీ నాన్న పేరు ఏంటి అని ఎగతాళికి అడిగితే మా నాన్న పేరు దేవుడు అంటూ మొదలుపెట్టాడు. స్కూల్లో కూడా ఎవడు అడగటం మానేశారు. ఇక సమాజంలో, స్కూల్లో, సంఘంలో కూడా ఇక ప్రశ్న అడగటం మానేసేసరికి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్నీ నేర్చుకున్నాడు, పెరిగి పెద్దోడయ్యాడు, మంచి జీవితం పొందాడు.
అయ్యా, ఆ రోజు ఆ దైవజనుడు ఆ మాటలు ఆ చిన్నవాడితో మాట్లాడకపోతే ఆ చిన్నవాడు ఏమై ఉండేవాడు? రెండై ఉండడు. ఒకటి చచ్చిపోయేవాడు, లేదా సమాజాన్ని ద్వేషించేటువంటి కర్కోటకుడిగా మారి ఉండేవాడు కదా. అంటే పాస్టర్ గారు కళ్ళు తుడుచుకుంటూ, అంతే కదండి, అంతే అంటే ఏడ్చాడు. ఏడుపు వచ్చేసింది దైవజనుడికి. దైవజనుడు అలాంటి మాట పలికి ఉండకపోతే ఆ చిన్నోడు ఇలా అయిపోయేవాడు కదా, వాడి జీవితం చచ్చిపోయేవాడు కదా. నిజమే సార్ అని కళ్ళు తుడుచుకుంటా ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్టున్నాను అని చెయ్యిచ్చి, సార్ నేను బయలుదేరుతానని. ఇందుకు ఆ చిన్నోడు ఎవరో తెలుసా? ఎవరో కాదు సార్, నేనే అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన. ఆ చిన్నవాడు ఎవరో కాదు, నేనే. మీ మాటలు ప్రాణం పోస్తాయండి, జాగ్రత్త అని వెళ్ళాడట. చచ్చిపోయేవారికి కూడా మీ మాటలు ప్రాణం పోస్తాయి, ఎందుకంటే అవి దేవుని బట్టి విశ్వాసంతో కూడినవి కనుక. ఆ మాటలు చచ్చిపోయేవాడిని బతికిస్తాయి, కృంగిన వారిని లేవనెత్తుతాయి, దిగజారిన వారి తల ఎత్తుతాయి. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్టర్ గారు. సెలవు. అబ్బాయి ఎవరో కాదు, నేనే. మా అమ్మకు మ్యారేజ్ కాకముందే పుట్టిన నేనే. నా లైఫ్లోనే జరిగింది ఇది అని నవ్వుకుంటూ, సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదేమనుకుంది. లేదండి, నాకు మైండ్, నన్ను దేవుడు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు ఈ పాఠం కోసమేనేమో. థ్యాంక్ యూ అని చెప్పి సంతోషం. అలా అవతలికి వెళ్ళిన తర్వాత అవతల టేబుల్ దగ్గరికి వెళ్ళాడు పాస్టర్ గారు. వెళ్ళి, ఇప్పుడు నాతో మాట్లాడిన ఆయన మీరు చూసారు కదా? తెలుసు ఆయన. ఎవరు ఆయన అంటే, నిన్న మొన్నటి వరకు ఈ సిటీ మొత్తానికి మేయర్గా చేసి ఇప్పుడు మాజీగా ఉన్నాడు ఆయన, ఈ సిటీ మాజీ మేయర్ అన్నారట. అంటే ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన. ఒకవేళ ఆ దైవజనుడు ఆ ఒక్క మాటని బ్యాలెన్స్ చేసి ఆ చిన్నవాడిని సేవ్ చేయకపోతే సిటీకి మేయర్ కాదు, సిటీలో ఎన్ని దుర్మార్గాలు చేసేవాడు అయ్యేవాడో, లేకపోతే అసలు ఆ సిటీలో లేకుండా చచ్చిపోయి ఉండేవాడు. దేవుని మాటలు కృంగిన స్థితిలో నుంచి ఎలా లేవనెత్తుతాయో, దేవుని సంబంధులంగా, దేవుని పిల్లలంగా మన నోటి నుండి వచ్చే మాట కూడా కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి. అలసిన వారి ఆశను తీర్చి, ఓరడించి, ధైర్యపరిచి, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కై ఉండాలి. మనం నేర్చుకోవాలి మనుషులతో మాట్లాడడం, ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన యందు విశ్వాసాన్ని బట్టి సమస్యతో మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుని సంబంధంగా, దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను ధైర్యపరిచే విధంగా, ఆత్మల్ని రక్షించే విధంగా, కృంగిన వారిని లేవనెత్తే విధంగా మనం మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడితే ఎట్టుంటుంది? చచ్చిపోయే స్థితిలో కూడా బతుకుతాడు, చచ్చిపోయినోడు కూడా బతుకుతాడు. మన మాటలు చచ్చేవాడిని మనం మాట్లాడితే బతికిస్తాయి అని చెప్పొచ్చు, కానీ యేసయ్య మాటలు చచ్చిపోయినోడిని కూడా బతికిచ్చినాయి. చచ్చిపోయిన 4 రోజుల తర్వాత శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ
కృప వివరింప నా తరమా యేసయ్యా. కొంతమందికి నోరు కుదరదు, పలకరింపులు చేత కాదు, ఇంటికి వచ్చిన వ్యక్తులతో మాట్లాడటం చేత కాదు, కొక్కరెత్తుంటారు కొంతమంది. మళ్ళా క్రైస్తవులు, యేసు ప్రభు బిడ్డలు ముసుకేసి ప్రార్థన చేస్తారు. కొంతమంది నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. మనుషులతో మాట్లాడే పద్ధతి తెలియదు. ఈ మాట నేను ఇలా మాట్లాడితే అవతల వ్యక్తుల హృదయాలు గాయపడతాయి. ఇలా మాట్లాడకూడదు, ఇలా తృణీకరించకూడదు, అభ్యంతరకరంగా మాట్లాడకూడదు. ఎంత బాధ ఉన్నా సరే పెదాల మీద చెరగని చిరునవ్వు, ప్రేమపూర్వకమైన పలకరింపు. ముత్యాలు రత్నాలు ఏమన్నా రాలుతాయా? కిరీటాలు ఏమన్నా కింద పడతాయా? కొంతమంది ఉంటారు మహా ఎచ్చులోళ్ళు, నాకు సీదర ఎట్టంటి వాళ్ళని చూస్తే డైరెక్ట్ చూస్తున్నాండి మహా ఎచ్చులోళ్ళనే. ఓవర్ యాక్షన్, పలకరీరు. పలకరించవచ్చు కదండి, పలకరినాం. వాళ్ళ మొఖాలు చూస్తేనే ఆ ఇంటికి వచ్చినోడు వెళ్ళిపోతాడు. కొన్ని దరిద్ర మొఖాలు, మిమ్మల్ని కాదండి, కొన్ని దరిద్ర మొఖాలు ఉంటాయండి. వాళ్ళ ఫీలింగ్ అంతా మొహంలో చూపిస్తారు. మళ్ళీ నేను క్రైస్తవురాలని ముసుకేయటం, ప్రార్థన చేయటం. కానీ వచ్చిన వ్యక్తుల్ని, బయట వ్యక్తులైనా సొంత వ్యక్తులైనా మాట్లాడటం చేత కాదు, పలకరించడం చేత కాదు. ఏమండి, ఏదన్నా అనోరే. ఒకడిని శత్రువుని చేసుకోవాలన్నా నోరే, ఒకడిని మిత్రుణ్ణి చేసుకోవాలన్నా నోరే. ఒక సమాజంలో దరిద్రపు సాక్ష్యం తెచ్చుకోవాలన్నా నోరే, మంచి సాక్ష్యం తెచ్చుకోవాలన్నా నోరే. ఆ వాడే విధానం ఒక్కరో తెలిస్తే సమాజం సమాధానంగా ఉంటుంది. ఆ నోరు వాడే పద్ధతి తెలియలేదనుకో చండాలం అయిపోయింది. మనకంటే స్వతహాగా తెలియదు అనుకో, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడైనా మన మాటల తీరులో మార్పు రావాలి. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంతమంది కత్తులు తీసుకోరు, కానీ మాట్లాడితే ఇంకా కత్తి అవసరంలా, సత్తాడు అవసరోడు. అవునండి, నిజంగా అండి. అట్లా మాట్లాడి ఈ మాటల దెబ్బకు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు తెలుసా మీకు? కత్తులు కట్టారులు ఆడకుండా వాడి ప్రాణాలు వాడే తీసుకున్నట్టు, ఆమె ప్రాణం ఆమె తీసుకునేటట్టు వీళ్ళు మాట్లాడతారు. ఇలా మాటల దెబ్బకి పోయి నుయ్యో గోయో చూసుకుంటే లేదా తాడేసుకొని ఏలబడతారు కొన్ని జీవితాలు. జాగ్రత్త, శాపం వస్తుంది. శత్రువైనా సరే అక్కర కోరి నిన్ను ఆశ్రయిస్తే ప్రేమపూర్వక పలకరింపు, ధైర్యపరిచే ఒక మాట, చేయదగ్గ ఆతిథ్యం, చేయదగ్గ సహాయం. ఇది క్రైస్తవ్యం. కానీ కొంతమంది చెప్పినా ఎక్కదో. ఇక దరిద్ర బ్రతుకులు చేయగలిగింది లేదా బతుకులు అంతే. ఇక మారని బతుకులు అన్నమాట. నాకు ఇట్లా పెడగా వ్యవహరించే వాళ్ళంటే బాగా ఇబ్బంది పడతాను నేను. ఎందుకంటే నాకు నచ్చదు. ఎవరన్నా రాని, నేను ఏ స్థితిలోనే ఉన్నాను, ముందు నవ్వుతా పలకరించి కొంచెం మాట్లాడి వెళ్తా. బాగా చనువు ఉంది, స్వతంత్రం ఉంది, నా బిడ్డలు అనుకుంటే ఒక్కోసారి ఏదన్నా నేను ఇబ్బందిగా వెళ్తా ఉన్నప్పుడు అన్నాను అనుకో, తర్వాత తలేవు. చనువును బట్టి స్వతంత్రం, నా బిడ్డలు కాబట్టి. కాదండి, చెప్పిన అర్థం కాలేదా, మాట్లాడతలే మళ్ళీ పో అంట. అంతేగాని గర్వంగా మాట్లాడే విషయంలో అవతల వాళ్ళని గాయపరిచే విధంగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. తప్పే చేసి ఉండొచ్చు, తేడా పడి ఉండొచ్చు. వాళ్ళని తేలిగ్గా మాట్లాడితే నాకేం వచ్చింది? అట్లా తేలిగ్గా మాట్లాడడానికి, వెటకారాలు చేయడానికి కాదుగా నన్ను పిలిచింది. అందుకు కాదు కదా, సరి చేయడానికి పిలిచాడు, ధైర్యపరచడానికి పిలిచాడు, బాగు చేయడానికి పిలిచాడు, బ్రతికించడానికి పిలిచాడు, నిలబెట్టడానికి పిలిచాడు, ప్రేమించడానికి పిలిచాడు, ప్రేమని పంచడానికి పిలిచాడు.
నన్నే కాదు మిమ్మల్ని కూడా. నన్నేనా మిమ్మల్ని కూడా? మమ్మల్ని అన్నుళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు పిలిచాడు? నేను చెప్పిన సంగతుల కొరకు పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా మన మాట తీరులో బ్యాలెన్స్ ఉండాలి. సేవ చేసేవాడికి తప్పనిసరిగా ఇది ఉండాలి. సేవకురాలు కూడా పాపం కొంతమంది సేవకులు కష్టపడతారు, కొంతమంది సేవకురాళ్ళ ముఖాలు ఉంటాయి, తుమ్మల్లో పొద్దుపడిసినట్టు పెడతారు. ఎవరైనా అతిథులు వస్తే చాలా ముఖాలు చూడాచి కాదు, బోయుడు వచ్చాడుగా అన్నట్టు. నీ సేవ చేయవు, నీ బొంద ఏం చేస్తావు సేవను? ఒక అతిథి ఇంటికి వచ్చాడు అంటే దేవుడు ఒక ఆత్మను పంపాడు, ఒక ఆత్మను రక్షించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. చేయదగ్గ ఆతిథ్యం చేసి, చేయదగ్గ సహాయం చేసి, పంచదగ్గ ప్రేమను పంచి, దైవజనుడు దైవజనురాలు అట్లా ఆత్మలను రక్షణలో నడిపించడానికి కష్టపడాలి. బిడ్డలారా, మాట్లాడటం నేర్చుకుందాం. ఎవరితో? మనుషులతో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఇది మాట్లాడరు, గర్వం. ఏం మాట్లాడేది? కిరీటం కింద పడిద్ది. మళ్ళా మహారాజుది కిరీటం కింద పడేదానికి బిర్రుగా అన్నమాట. మహారాణి గారు మాట్లాడరు, కిరీటం కింద పడిద్ది. మరి వజ్రాలతో బొదిగిన కిరీటమే. ఎచ్చులు అన్నమాట. ఏమైంది? ఎవరన్నా రాని వందనాలు, బాగున్నారా, ఫ్యామిలీ క్షేమమేనా, ఉండండి, కాసిన మంచినీళ్ళు తెస్తాను తాగండి, అయిపోయాయి. ఆ 2 మొక్కలు కూడా అనరు. నాకు అది నచ్చదు. ఆ విధంగా ఎవరన్నా కనబడితే అవతలోడికి ఏం ఫీలింగ్ ఉండదు, కానీ నాకు మాత్రం రగిలిపోతుంటుంది. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, దేవుని పిల్లలంగా మనకు అది తగదు. మనం నేర్చుకోవాలి. దైవ సేవకు ఉపక్రమించినప్పుడు కత్తిపోటు లాంటి మాటలు, ఫీలింగ్స్, వ్యవహారాలు మనం వ్యక్తపరచకూడదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు. సాధ్యమైనంత వరకు మన మాటలు మృదుత్వం, కోమలత్వం, నిర్మలత్వం, పరిమళం ఉండాలి. ఆదరణకరమైన వాక్కు, ప్రేమపూర్వకమైన పలకరింపు. ఏం పోయింది? ఏమన్నా కోట్లు పోతాయా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యాటర్ ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది? ఏమోలేయో అన్నట్టుందా, లేకపోతే ఇది సీరియస్ మ్యాటర్ అన్నట్టుందా? సరే, తీసుకునేవాళ్ళు అట్ట తీసుకుంటే అట్ట తీసుకుంటారు. నాకేంది? చెప్పటం నా ధర్మం, వినకపోతే నా కర్మ, వాళ్ళ కర్మ. అది కాబట్టి 3 సంగతులు చెప్పి, మొట్టమొదటి దేవునితో మాట్లాడటం నేర్చుకుని, రెండవది కొండలతో, సమస్యలతో, రోగములతో, ప్రాబ్లమ్స్తో మాట్లాడండి, గద్దించండి, వాటిని ఎదిరించి మాట్లాడండి, వాటికి వ్యతిరేకంగా మాట్లాడండి. ఈరోజు భయంకరమైన అప్పుల్లో ఉన్న వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎట్లా తెలుసా? ఈ అప్పు అనే కొండని తీసి సముద్రంలో వేస్తాడు, నా చేతులతో అనేకులకి ఇప్పిస్తాడు నా యేసయ్య. అది జరిగితే రోగాన్ని గురించి కూడా అదే మాట. ఈ రోగం అనే దాన్ని ఎత్తి సముద్రంలో పడేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, ఆయన కొరకు నన్ను వాడుకుంటాడు. ఈ బలహీనతలు నన్ను వదలో కాదు, ఈ బలహీనతలని అధిగమించే శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు. నేను ఆయన సాక్షినవుతా. ఈరోజు దరిద్రపు వ్యసనాలతో, అలవాట్లతో ఊరంతా ఊసిన బతుకుతున్నాను. నా జీవితాన్ని నా యేసు ఆయన చేతుల్లో తీసుకున్నాడు. ఊరు మొత్తానికి దీవెనకరమైన బతుకుతా నేను. నన్ను బట్టి కాదు, నా ప్రభువును బట్టి. ప్రతి విషయాన్ని గురించి ఇలా మాట్లాడటం నేర్చుకో. విశ్వాసమును బట్టి మాట్లాడు, దేవుణ్ణి బట్టి మాట్లాడు సమస్యతో. 3వది మనుషులతో ప్రవర్తన, మాట తీరు. కొక్కరించటాలు, కొంగెర మాటలు, ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఈ కొక్కరించడం అంటే కూడా తెలియదు కొంతమంది. అంటే కొక్కరింపు అంటే ఏందన్నయ్య అంటారు. యాడ చెప్పేది నేను, నా వల్ల కాదు. ఇక కొక్కరింపు అంటే విక్రింతలుగా మాట్లాడటం. అది రకరకాలు ఉన్నాయి ఈ మాటల్లో. కొంతమందిని చూస్తే అర్థమవుతుంటుంది మీకు. కాబట్టి అట్లా మాట్లాడటం నేర్చుకోవాలి.
అవమానపరిచే మాటలు మాట్లాడటం గొప్పతనం కాదు. 10 మంది అవమానపరుస్తుంటే అవకాశం ఉంటే అవమానం పొందుతున్న బిడ్డని ధైర్యపరిచి వెన్ను చర్చి నిలబెట్టేటట్టు మాట్లాడాలి. మన యేసయ్య పద్ధతి అది. మీలో పాపం చేయనివాడు ఎవడో ఏం రాయన్నాడు. ఒక్కడేలా జంపు మొత్తం. ఏమన్నాడు? మాయ్ లే దరిద్రపుదానా సైతాన్ మగంది లే, సిగ్గులేదు మళ్ళీ కూర్చున్నా అన్నాడా? అమ్మా అన్నాడు. అమ్మా అమ్మా ఎవరు నీ మీద రాయి వీళ్ళు, ఎవరు నీ మీద రాయి వీళ్ళు, ఎవరు నిన్ను శిక్షించలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ప్రభా నా మీద ఎవరు రాయాలా, నన్ను ఎవరు శిక్షించరు, నేను నిన్ను శిక్షించను. ఇక పాపం చేయకమ్మా, ఇక పాపం చేయకమ్మా. అదేరా నిన్ను గజ్జేసిందే తల్లి, ఆ పాపమేరా నిన్ను వెంటబడి తరిమింది, ఆ పాపమేరా నలుగురిలో నవ్వుల పాలు చేసింది. వద్దమ్మా నీకు వదిలే, ఇక పాపం చేద్దాం, ఇక పాపం చేద్దాం. యేసయ్య మాట. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఈ ప్రేమతో నిండిన వ్యక్తులకి, ఈ ప్రేమతో నిండిన వ్యక్తులకి మంచి ఆరోగ్యం ఇస్తాడు యేసయ్య, సమృద్ధిని ఇస్తాడు యేసయ్య. ఈ రోజు కాకపోతే ఇంకా 10 రోజులకైనా 10 నెలలకైనా ఖచ్చితంగా ఇస్తాడు. ప్రేమతో నిండిన వాళ్ళని ఎత్తుకుంటున్నాడు ఆయన. ఆ మాటలలో దైవిక ప్రేమ, ఆ జీవం ఉన్న వ్యక్తులు కావాలి. వాళ్ళకి ఇస్తాడు కృపని, వాళ్ళు అనేక మందిని బతికిస్తారు. ఈ వ్యక్తిత్వం అలవర్చుకున్న వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు. వాళ్ళ కొరకే వాళ్ళ మట్టికి వాళ్ళు బతుకుతారు, వాళ్ళు బతుకులు అట్లా అయిపోతాయి. ప్రేమతో నిండాలి హృదయం. నోటి దగ్గరే దొరుకుతాం మనం, అర్థమైందా? కొంతమంది పద్ధతులను బట్టి నేను అంత వెటకారంగా చెప్పాను ఇందాక, కొక్కరింపుగా, లేకపోతే ఎక్కదని, లేకపోతే అలా చెప్పాలని లేదు. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను, సరి చేసుకుందాం. 3 సంగతులు చెప్పాను. 4వది సైతాన్తో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. ఫైనల్. ఇంకా కొన్ని ఉన్నాయిలే, ఈసారి ఎప్పుడని చెబుతాను. ముఖ్యంగా ఈ 4వది సైతాన్తో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. సైతాన్ సంబంధులతో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. సత్యం పక్షంగా మాట్లాడటం తెలుసుకొని ఉండాలి. బోల్డన్ ఉన్నాయి, తర్వాత చెబుతాను. 4 సంగతులు. 5వది సత్యం పక్షంగా మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలన్నాను. గుర్తు రాసుకో, జస్ట్ ధ్యానించు, నీకు అర్థమైద్ది. సైతాన్తో మాట్లాడటం తెలుసుకోవటం ఏంటి అంటారా? ఏబు భార్య శోధించబడింది, మంచిదే పాపం. భార్య శోధించబడి పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అంతా పోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుకు మొత్తబడి ఈంచున్న దరిద్రంగా తయారై ఇంకా ఆయనకి స్తోత్రాలు చెబుతాను. ఆయనకి స్తోత్రాలు చెప్తావా? యెహోవాను దూషించి చావు అంది. చూసి ఎట్ట మాట్లాడాడు. ఆయన శరీరానికి రోగం ఉంది కానీ ఆయన మనసుకు రోగం లేదు. ఆయన మానసిక రోగి కాదు, ఫుల్ యాక్టివ్గానే ఉన్నాడు. ఆయన శరీరం శుష్కించింది, దేహ సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, పిల్లలు కోల్పోయినా తన మనసు యాక్టివ్గా ఉంది. ఏబుది తన హృదయం సరిగానే ఉంది. వెంటనే ఏమన్నాడో తెలుసా? కట్టుకున్న భార్య కూడా ఇంత మాట అన్న తర్వాత ఎక్కడుంది నోవాక్కరాన్, ఎక్కడుంది ఎండోసల్ఫాన్, ఎక్కడుంది గడ్డి మంది అల్లా?
ఒక్కొక్కడు గడ్డి మంది తాగుతాడు. ఎందుకు తాగాడు? భార్య తిట్టింది అంటాడు. అట్టయితే కరెక్టే నువ్వు అంట. ఇలాంటి వాడు ఇంకెందుకు అట్లయితే? అరే భార్య అందరినీ గడ్డి మంది తాగుతా, ఎవరో అమ్మాయి నిన్ను ప్రేమించినందని లేకపోతే హ్యాండ్ ఇచ్చిందని గడ్డి మంది తాగుతా, ఊరేసుకుంటా. ఎందుకైతే అంత వెరితనం? భార్య దూషించిందని తిండి మానుకుంటారు కొంతమంది, భర్త దూషించాడని తిండి మానుకుంటారు. మొత్తానికి ఎవరో ఉన్నారు సరుకు. ఈ సరుకు ఉంది, ఆడుందో మరి లైవ్లో ఉందో కూర్చున్నాళ్ళలో ఉన్నారో, మొత్తానికి ఉన్నారు. వ్యతిరేక్తంగా మాట్లాడిన మాటలను బట్టి వెంటనే కృంగిపోతారు. చూసారా ఏమన్నాడో? ఇంత మాట అన్నావు, నేను భర్తనన్న సంగతి మర్చిపోయావా? పేషెంట్ని అయితే అయ్యాను, పేషెంట్ని అయితే ఇంత మాట అంటావా నన్ను అని కూర్చొని కుమిలిపోలా, ఏడవలా, 10 మందిని పిలిచి చెప్పుకోవాలా. ఇట్లా అంటుందండి, అట్లా అంటుందండి అని ఆమెతోనే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాలి. మైండ్ పోయిందా? అప్పడంగా తిన్నావుగా, ఇప్పటిదాకా ఇచ్చి నేను అనుభవించావుగా, అన్ని అనుభవించావుగా. ఆయన అనుగ్రహించిన అనేకమైన మేళ్ళు పొందడానికి మనం యోగ్యులమా? తగుదుమా? కొద్దిపాటి శ్రమను సహించడానికి మనం తగమా? రివర్స్ అవుదామా? మూర్ఖురాలా. ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది దేవుణ్ణి? సమృద్ధినిచ్చిన దేవుడు శ్రమను అనుమతించాడు. శ్రమ తీరిన తర్వాత ఆయనకి ఇష్టమైతే 2 దీవెన ఇవ్వగలడు. ఈ మాట ఆమెతో కాదు, ఆమె వెనకుండి ప్రేరణ ఇచ్చిన సైతాను కొట్టాడు. ఆ తర్వాత రాసుంది, నోటి మాటలతోనైనా దేవుణ్ణి ఒక్క మాట కూడా జారలేదని ఆ తర్వాత వచనాల్లో ఉంది. మనుషులు కాదు, మనుషులు వెనక ఆడుండొస్తాడు, వాళ్ళని నెట్టుకొని వస్తాడు. వీళ్ళకి కొడితే ఆడికి దిగిద్ది బాణం. ఆడు బాణాలు తీసుకొని వస్తాడు, వీళ్ళని ముందు పెట్టుకుని ఆడు వెనక బాణాలు తీసుకొని వస్తాడు మనకేయాలని. మన విశ్వాసమును డాలును అడ్డం పెట్టి ఆ విశ్వాసపు వాక్కులను వారి మీదికి సంధించినప్పుడు మనకేయాలని వచ్చిన బాణం మన విశ్వాసపు డాలు అడ్డగిస్తుంది. మన వేసిన బాణం వాడికి తగిలి పరారు. అర్థమైందా? అట్లా కానీ జాగ్రత్త పడలేదనుకో హవ్వ బతుకయిద్ది. వాడు తీసుకొచ్చి చెప్పే అబద్ధపు మాటలు ఎదిరించలా, స్వీకరించింది, తిరుగు మాట్లాడలా. అదే హవ్వ. ఒక్క మాట అంటే సూపర్ ఉండేది. రేపు అడుగుపోయినాక అడుగుదాంలే, ఇప్పుడు వద్దు. ఏమో తెలుసా? పండు తింటే దేవతల వలె ఉందిరు అన్నావు కదా, 1 గంట ఆగు, మా ఆయన దగ్గరికి పోయేస్తా. లేకపోతే సాయంత్రం దాకా ఆగు, పెద్ద ఆయన వస్తాడు చల్లబోట. ఆయన అడుగుతా, మరుసటి రోజు వచ్చి తీసుకుంటా. ఇప్పుడు దడ ఆయాసం ఏం లేదు, ఇప్పుడైతే తిన్నాం అందనుకో, మళ్ళీ వాడు కనపడ్డిగా. అప్పుడు కథ ఇంకో టైపులో ఉండేది. ఆ ఒక్క ముక్క మాట్లాడలా. వెంటనే లోబట్టం కాదు, దేవునికి వ్యతిరేకంగా స్వరం వినబడుతున్నప్పుడు, దైవజనులకు వ్యతిరేకంగా స్వరం వినబడుతున్నప్పుడు వెంటనే అవతల వాళ్ళ మాటలు నమ్మేయటంగా లోబట్టం కాదు. వివేచించాలి, వివేచించి పలకాలి. మీ దేవుడు ఎలా తెలుసా అంటే నా దేవుడు ఏందో నాకు తెలుసు. మీ దైవజనుడు ఎలా అంటే ఆయన ఏందో కూడా నాకు తెలుసు. మీకు ఒక విగ్రహం అయిపోయాడు. దైవజనుడు నాకు విగ్రహం కాదు. నా హృదయంలో నా ప్రభు కొలువున్నాడు. ఆయనను గురించి నాకు బోధిస్తున్నాడు, ఆయనను గురించి నాకు ప్రకటిస్తున్నాడు, ఆయనలో నన్ను ప్రోత్సహిస్తున్నాడు. కనుక దైవజనుడిని నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. కానీ నా ఆరాధనంతా నా ప్రభుకే. హల్లెలూయా. 4 సంగతులు చెప్పాను. మాట్లాడటం నేర్చుకోండి. చూడటం కాదు, మాట్లాడండి. నంబర్ 1 దేవునితో మాట్లాడటం నేర్చుకో. నంబర్ 2 దేవుని యందలి విశ్వాసమును బట్టి సమస్యతో. 3వది నంబర్ 3 దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రేమ కలిగిన మాటలు, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే, కృంగిన వారిని లేవనెత్తే మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. 4వది సైతాను సంబంధులతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆమె హార్డ్గా మాట్లాడింది, ఆయన సాఫ్ట్గా జవాబు ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు. దయగల వారిపై ఆమె ఉంది, దేవుణ్ణి దూషించి
మరణముక, దేవుణ్ణి దూషించి చావు అంది. వెంటనే ఆయనే ఉన్నాడు, మూర్ఖురాలా అన్నాడు. అదే ఫోర్స్లో ఇచ్చాడు ఆన్సర్. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడినట్టు లేదు. ఉంటే నాకు చెప్పండి, ఏ బొమ్మ ఇంకో మాట ఏమైనా మాట్లాడిందా? ఒక్కటే కోటింగ్ అనమాట, ఇక మళ్ళీ సౌండ్ లేదు. స్తోత్రం. అందుకే ఆయన ఏవు. మరి అందుకే బైబిల్లో పెద్ద పుస్తకమే పొందుకున్నాడు మహానుభావుడు. దాదాపు 42 అధ్యాయాల పుస్తకం పొందుకున్నాడు ఆయన.